నమస్తే, నేను కిషోర్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. తెలంగాణకు సంబంధించి ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలుచుకుంది. సో మొత్తం మీద ఇక్కడ పరిస్థితులు మనం గమనిస్తున్నాం. సో ఇక్కడ ప్రస్తుతం అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందా? అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహామహులంతా కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అడుగెడదామన్న ఆలోచన చేస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిస్టర్ అయిన షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మూలాలు ఇంకా అలాగే ఉన్నాయా? బేస్ అలాగే ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పుంజుకుందామన్న ప్రయత్నం చేస్తోంది? దీనికి సంబంధించి యువతలో ఎటువంటి ఉత్సాహం ఉంది? వీటన్నిటి మీద మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం నాతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు నాగమధు యాదవ్ గారు. యాదవ్ గారు నమస్తే అండి. మిమ్మల్ని మధు యాదవ్ అని పిలవనా, మధు గారు అని పిలిస్తే చాలా? ఎలాగైనా ఓకే. ఓకే. సో మీరు బేసికల్గా ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? నేను ఆంధ్ర ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను ప్రస్తుతం. బేసికలీ కర్నూలు డిస్టిక్, యునైటెడ్ కర్నూలు డిస్టిక్ నందికొట్కూరు నియోజకవర్గం నాది. నేను ఇప్పుడు మొన్న లాస్ట్ టైం 2019లో పాణ్యం నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేశాను. అంతకంటే ముందు కర్నూలు డిస్టిక్, యునైటెడ్ డిస్టిక్ ఎన్ఎస్యుఐ జిల్లా ప్రెసిడెంట్గా, స్టేట్ జనరల్ సెక్రటరీ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, దెన్ నేషనల్ సెక్రటరీ. చాలా చిన్న వయసుగానే కనిపిస్తోంది. వయసు అంటే ఇది స్టూడెంట్ వింగ్ కదా సార్. అవును, స్టూడెంట్ వింగ్ తొందరగా ముందుకెళ్ళారు. మా పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళకే కదా మంచి అవకాశం ఇస్తుంది. బడుగుల బేసికల్లీ బీసీ కమ్యూనిటీ మీద సో మంచి స్పేస్ ఉంది. బట్ దీన్ని యూటిలైజ్ చేసుకోకుండా చాలా మంది బయటికి వెళ్తూ ఉంటారు. అది బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వాళ్ళ లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా నష్టపోయి ఉంటారు. చాలా నష్టపోయినామని చెప్పేసి ప్రజెంట్ ఉన్నటువంటి వైఎస్ఆర్ జగన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి యూత్ కానీ, స్టూడెంట్ లీడర్స్ కానీ చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యూత్ కానీ, స్టూడెంట్ లీడర్స్ కానీ సఫర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు రియలైజ్ అయి ఉన్నారు. ఇన్ అప్కమింగ్ వాళ్ళు కూడా ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎన్ఎస్యుని కానీ, యువజన కాంగ్రెస్ కానీ కనెక్ట్ అయ్యి బయటికి రావడం కూడా జరుగుతుంది. రైట్. మొన్న రాహుల్ గాంధీ గారితో మీట్ అయినప్పుడు మీరు కూడా వెళ్ళారు. అవును సార్, నాకు కూడా అవకాశం వచ్చింది. ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండడం వల్ల మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు గారి దగ్గర నుంచి సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారు, పల్లంరాజు గారు, కొప్పుల రాజు గారు, అంత అగ్రనాయకులతో పాటు నాకు కూడా అవకాశం వచ్చింది. దట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ. ఏం చర్చించారు? పార్టీ వ్యవహారాలు సార్. జనరల్గా మామూలుగా పార్టీకి సంబంధించి లాస్ట్ 10 years నుంచి కాంగ్రెస్ పార్టీ బాగా ఇబ్బందుల్లో ఉందన్నది నేను చెప్పినా చెప్పకపోయినా అది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యమే. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం 10 ఏళ్ల నుంచి దాదాపు 9.5 years నుంచి వీక్గా ఉన్నాం. అవన్నీ ఇంకా నడువని పరిస్థితి. ఇంకా వాటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పి పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ రెండిట్లో కూడా మంచి బౌన్స్ అయి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరు లీడర్లందరూ కూడా వెరీ హ్యాపీ మూడ్లో సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఇన్ ఆంధ్ర, ఏదో చేయాలి అని చెప్పేసి. తెలంగాణ విషయం వేరు, ఆంధ్ర విషయం వేరు. అవును, అలాంటిది ఏం లేదు సార్. ప్రజలందరూ కనెక్టెడ్ పీపుల్. మనం ఆంధ్ర తెలంగాణ విడిపోయినాం కానీ బట్ వాళ్ళ మూడు కానీ ఇక్కడ మూడు కానీ ఒకే రకంగానే ఉంటుంది. బట్ అలా అనుకోవడానికి అలా ఎందుకు అనుకుంటారు? మీరేగా ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఆ రోజు అసలు దాన్ని గెజిట్లోనే పెట్టలేకపోయారు కదా మీరు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది, ప్రత్యేక హోదా అన్నది మేము ప్రకటించాం. పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం అయిపోయింది. ప్రకటించిన వెంటనే 14 ఎలక్షన్స్ జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా ప్రకటించిన అయిపోయింది. అది ఇంప్లిమెంటేషన్లో కూడా వచ్చేది. మేము పవర్లో లేకపోవడం, మా పవర్ లాస్ అవ్వడం, దెన్ బీజేపీ రూలింగ్లోకి రావడం, వాళ్ళు ఏదేదో మాటలు చెప్పడం, దానివల్ల కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోయింది. కానీ యాక్చువల్గా ప్రత్యేక హోదాను ప్రకటించేసేసింది కాంగ్రెస్ పార్టీ. రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లాంటి దాంట్లో ఇప్పుడు మీరు రావాలనో ఏదో రకంగా అక్కడ మళ్ళీ వేళ్ళునుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు కదా. ఏదో రకంగా అనేది కాదు, ప్రజలను మోసం చేసి. ఏదో రకం అంటే ఇన్ ద సెన్స్ అలా అని కాదు, ఎలాగైనా సరే ఏదో ఒక నినాదాన్ని పట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గట్టిగా పోటీ చేయాలని ప్రయత్నం చేస్తుంది. కంపల్సరీగా కదా, యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా, యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా డెఫినెట్గా పవర్లోకి రావాలనుకుంటాం. 2019 ఏమైంది మరి అటువంటిప్పుడు?
2019 అన్నది మా రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుత్రునిగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలి అని అనుకున్నారు ఆంధ్ర ప్రజలు. సో రాజశేఖర రెడ్డి గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ప్రజలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మనం అవకాశం ఇద్దాం. రాజశేఖర రెడ్డి గారి పాలనలాగా 2004 నుంచి 2009 ఆయన చనిపోయేంత వరకు ఎంత మంచి బ్రహ్మాండమైనటువంటి పాలన అందిందో అలాంటి పాలన వస్తుంది అని చెప్పేసి నమ్మి ఓటేశారు. ఓకే. దెన్ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కూడా అట్టాగే ఓటేశారా ఆ రోజున? ఆల్మోస్ట్ వేసినట్టే కదా సార్. 151 సీట్స్ అనేనంటే అదేం సిల్లీ థింగ్ కాదు కదా. సో మా ఓటర్స్ అందరు అక్కడికి వెళ్ళిపోయినారు, మా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు, మా మినిస్టర్లు వెళ్ళిపోయినారు, సాక్షాత్తు మా పిసిసి ప్రెసిడెంట్లు కూడా అక్కడికి వెళ్ళిపోయినారు. ఇంకేం సో ఆయనను కావాలనుకున్నారు, ఆశీర్వదించారు, ఆయన సీఎం అయిపోయాడు. దెన్ ఈ 4.5 yearsలో ఆయన చాలా మిస్టేక్స్ చేశాడు. ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, యువత కానీ, రైతులు కానీ, అన్ని విభాగాలకు చెందినటువంటి వాళ్ళు చాలా విసుగు చెందేలాగా ఆయన పరిపాలన ఉంది. అంత విసుగు చెందారు అని అంటే కాంగ్రెస్ పార్టీని నమ్మాలి, లేదంటే ఆడ పక్కన టీడీపీని నమ్మాలి. మేము అలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఆంధ్ర నష్టపోయిందని మాత్రమే చెప్తున్నాం. మీరు వెళ్ళి టీడీపీని నమ్మండి, మీరు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని నమ్మండి అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. తెలుగుదేశం పార్టీకి 5 సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది 0, వీళ్ళు చేసింది 0. 10 ఏళ్ళు నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముందుకు వద్దామన్న ప్రయత్నం చేయడం దేని చూసుకుని? మాకు ప్రజలు నమ్ముతా ఉన్నారు, నమ్మే అవకాశం వచ్చేసింది. మా పరిస్థితి ఏందో మీరు 2014 ఏప్రిల్ మేలో జరుగుతాయా లేదా అంతకంటే ముందు జరుగుతాయా, మా బౌన్స్ ఏ విధంగా ఉంటుంది, బయటి పార్టీల నుంచి మమ్మల్ని ఎంతమంది అప్రోచ్ అవుతా ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు రావడానికి అవకాశం ఉంది, ఎంతమంది ఎక్స్ఎమ్మెల్యేలు రావడానికి అవకాశం ఉంది, అవసరమైతే ఎక్స్ మినిస్టర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి. మనము పాత కాంగ్రెస్లోనే మనకు చాలా మంచిగా ఉండింది, మంచి స్వతంత్రం ఉంది, మంచి పరిపాలన మనం ఇవ్వగలుగుతాము. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పరిపాలన అక్కడ ఉన్నటువంటి ఎస్పీలను కానీ, కలెక్టర్లను కానీ, ఆర్డీఓలను కానీ, ఎంఆర్ఓలను కానీ సంప్రదించి ప్రజల దగ్గర ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ పరిపాలన ఇచ్చేటువంటి శక్తి ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక మినిస్టర్కి కానీ ఉంటుంది అని చెప్పి నమ్మేది 2014 నుంచి 2014 నుంచి 2014 వరకు నమ్మి వాళ్ళు ప్రజలకు సేవ కూడా చేశారు. వాళ్ళు చేసినటువంటి సేవ పక్కకెళ్ళి వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడ్డము అవన్నీ జరిగినాయి. అల్టిమేట్గా ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇటు టీడీపీ కానీ అటు వైఎస్ఆర్సీపీ కానీ ఎమ్మెల్యేలందరూ కూడా వెరీ రియలైజ్డ్, వెరీ క్లియర్గా ఉన్నారు. మేమందరము మళ్ళీ మా ప్రజలకు సేవ చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. కర్ణాటకలో ఏవైతే గ్యారంటీస్ ఇచ్చి ఉన్నామో 5 గ్యారంటీస్ అవి ఫుల్ఫిల్ అవుతున్నాయి. తెలంగాణలో 6 గ్యారంటీలు అవి ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఆడవాళ్ళకి ఏమైతే సంక్షేమ పథకాలకు సంబంధించి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అని చెప్పి, ఫ్రీ బస్ పాసెస్ అని చెప్పినాము. 2500 రూపాయలు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ జరగాలి. 2 బూచుల్ని చూపించి మీరు అధికారంలోకి వద్దామనో లేకపోతే మళ్ళీ ఎదుగుదామనో ప్రయత్నం చేస్తున్నారు. చూపించి 2 బూచులను చూపించడం లేదు, 2 జరిగేటువంటి నగ్న సత్యాలను మీ కళ్ళ ముందు చూసుకోవచ్చు. మీరు కర్నూలుకి అనంతపూర్కి బార్డర్గా ఉన్నటువంటి కర్ణాటకకి వెళ్ళొచ్చు. ఆ మహబూబ్ నగర్ పక్కనే ఉంది, కర్నూలుకి ఆనుకోనుండి మహబూబ్ నగర్ పక్కనే ఉంది, ఖమ్మం జిల్లా పక్కనే ఉంది. ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి పోయి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ మీకు మంచి చేస్తుంది అని అంటేనే మమ్మల్ని నమ్మండి అని మాత్రమే చెప్తాం. కానీ ప్రజలను మోసం చేసి వాళ్ళలాగా మేము వైఎస్ఆర్సీపీ లాగానో మన తెలుగుదేశం పార్టీ లాగానో మేము నమ్మించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తాము, మేము మోడీ గారి మీద యుద్ధం చేస్తాము, మోడీ గారిని ఇది చేస్తాము. ఎందుకు నమ్మాలి? ఒక్క మాట చెప్పండి. కాంగ్రెస్ పార్టీని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మకూడదు అని నేను అడుగుతున్నాను. అవును, నమ్మకూడదు అంటే దాని 10 ఏళ్ళుగా నమ్మకూడదనే ఉన్నారు కదా. మీరెందుకు నమ్మకూడదు అని నేను అంటున్నారు. ఎందుకు నమ్మాలి అని అనేది మేము చెప్తా ఉన్నాం. 10 సంవత్సరాలుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఉన్నారు, 5 సంవత్సరాలు ఇచ్చి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు ఇచ్చి ఉన్నారు. కర్నూలు నుంచి శ్రీకాకుళం దాకా ఏం అభివృద్ధి చెందారు? ఇంట్లో చదువుకున్నటువంటి విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఏ స్టేజ్ లో పెరిగిపోయింది. మీరు చేసిన జాబ్ కావాలని నేను కూడా జాబ్ కావాలని మీరు ఇవన్నీ చెప్తున్నారు.
మీరు చేసిన పాపం వల్లే కదా అందరూ మొన్నటి వరకు హైదరాబాద్ ఏదైతే 2014 ముందు వరకు మన పిల్లలు ఎవరైనా చదువుకోవాలంటే హైదరాబాద్ వస్తే ఉద్యోగం దొరుకుతుందని అనుకునేవారు. అలాంటి హైదరాబాద్ని తీసుకొచ్చి తెలంగాణకి ఇచ్చారు. అది అయిపోయింది. పోనీ ఆంధ్రప్రదేశ్ని ఏమన్నా అభివృద్ధి చేయడానికి మీరు ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమన్నా మీరు ఇవ్వగలిగారా, గట్టిగా దాన్ని అమలు చేయించగలిగారా? ఆ తర్వాత మేము అధికారంలో లేవని చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏ నమ్మకంతో ఈరోజు ప్రజలు నమ్మాలి? ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ నాకు క్లియర్గా అర్థమైంది కదా. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు. మాకు వచ్చినటువంటి ఓట్ బ్యాంకు 2% కూడా మాకు రాలేదు. అంటే ఈసారి 10 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా ప్రత్యేక హోదా అడగర్లే అన్న కాన్ఫిడెన్సా కాంగ్రెస్ పార్టీకి? ప్రత్యేక హోదా కంపల్సరీగా ప్రజలు అడుగుతున్నారు. మీరు ఇస్తారా? చాలా మంది ప్రైట్ చేస్తా ఉన్నారు. మీరు ఇవ్వగలరా? 100-200% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అధికారంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కర్నూలులో భారత్ జోడో యాత్రలో దాదాపుగా 4 రోజులు, అనంతపూర్లో 1 రోజు, కర్నూలులో 3 రోజులు తిరిగాడు. అక్కడ ఇచ్చినటువంటి ఏకైక ప్రామిస్ ఏదైతే ఉందో, మనం ప్రత్యేక హోదా ఏదైతే అనౌన్స్ చేసి ఉన్నామో, మనం ఏదైతే పార్లమెంట్లో బిల్ ఆల్రెడీ పెట్టేసి ఇంప్లిమెంటేషన్ చేసే టైంలో మనం రిలీవ్ అయి బయటకు వచ్చినామో మనం ఇవ్వబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, అన్ని రకాల ప్రజలకు కానీ, ఇండస్ట్రీస్ రావాలన్నా కానీ, ఫ్యాక్టరీస్ రావాలన్నా కానీ, వాటి వల్ల 5,000, 10,000, 15,000 జాబులతో ఇప్పుడు మోసం చేస్తున్నటువంటి వాళ్ళతో కాకుండా మనం 20,000 నుంచి 20,000, 30,000, 50,000 రూపాయలతో జాబులు రావాలంటే, ఈ ఫ్యాక్టరీస్ ఇచ్చేటువంటి కెపాసిటీ రావాలంటే, ఫ్యాక్టరీస్ నమ్మి బయటి వాళ్ళు రావాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఏదో ఒక అభివృద్ధి జరగాలంటే అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది చెప్పి అందరికీ తెలుసు. ఆ స్పెషల్ కేటగిరీని స్టేటస్ని ఇచ్చేటువంటి శక్తి కానీ, ధైర్యం కానీ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీనే ఇవ్వబోతుంది. అది మా నాయకుడు రాహుల్ గాంధీ గారే ఇవ్వబోతున్నారు. 2014లో ఇవ్వండి, 24లో ఎట్లా సాధ్యం? ఆల్రెడీ ఇవ్వడం అయిపోయింది. దాని ఇంప్లిమెంటేషన్ మాత్రమే పెండింగ్ లో ఉంది. మీరు చేయకుండా ఇచ్చామని చెప్పేస్తున్నారు కదా. మీరు అది క్లియర్ గా ఆంధ్ర ప్రజలకు కానీ, మీరు కానీ, మీ ఛానల్లో ఎవరైతే సిగ్నేచర్ స్టూడియో చూస్తున్నటువంటి యువకులు కానీ, విద్యార్థులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియనటువంటి విషయం ఏమిటంటే, ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో ఆల్రెడీ ప్రకటన చేసి ఉన్నారు. అది ఆచరణలోకి రాకపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ. అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంప్లిమెంటేషన్ చేయని వాళ్ళు ఎవరు? పవర్లోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ జరగలేదు అంటా ఉన్నాను నేను. మీరేమంటా ఉన్నారు? ప్రకటన మాత్రమే చేసి ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ప్రకటన మాత్రమే కాదు, ఆల్రెడీ అది చట్టం అయిపోయింది. ప్లానింగ్ కమిషన్కి కూడా ఆల్రెడీ పంపించడం అయిపోయింది. ప్లానింగ్ కమిషన్ను కూడా పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్ పేరుతో 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ను మోసం చేస్తూనే ఉన్నారు. ఆ మోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉండి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారో, దానికి ఒత్తాసుగా గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతోనే ప్రయాణం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏవైతే ఎంపీలు తీసేసుకున్నారో వాటన్నిటిని తీసుకొని వెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెడతా ఉన్నారు. రాజ్యసభకు సంబంధించి ఏవైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. రాష్ట్రపతి ఎలక్షన్లకు ద్రౌపది ముర్ము గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే మేము ఓట్లేస్తాం అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి వాళ్ళని అడుక్కొని మరీ ఓటేసినటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏవైతే 2 రాజకీయ పార్టీలు బలంగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారో, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారో, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఒకటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, వీళ్ళిద్దరూ కూడా బతిమిలాడుకొని అడుక్కొని అక్కడ మీటింగ్ అయిపోయిందా లేదా ఇమ్మీడియట్గా అక్కడ నుంచి తీసుకొని ఇక్కడికి రావడం. ఇంత ఘోరంగా అడుక్కొని ఓట్లు వేసిన తర్వాత మీకు ధైర్యం ఉండాలి కదా. ఢిల్లీకి ప్రయాణం చేసిన తర్వాత కనీసం నరేంద్ర మోడీ గారిని మీరు ధైర్యంగా అడగలేకపోతే, సార్ ప్లీజ్ సార్, మా పరిస్థితి బాగాలేదు సార్, మమ్మల్ని నమ్మడం లేదు సార్, మాకు ఓట్లు వేయరు సార్, మీరు ఏదో చేయండి సార్ అని రిక్వెస్ట్ అన్న చేసుకోవాలి కదా. రిక్వెస్ట్ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు ప్రత్యేక హోదా గురించి. అడిగిన ప్రతిసారి ఏమైనా లాభం జరిగిందా? 5 years అంతకుముందు 2014 to 19 చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రతిసారి మేము చేస్తా ఉన్నాం, సాధిస్తాం. ప్రత్యేక హోదా వచ్చాడు కాబట్టి ఆయన నమ్మలా జనం. మీకు అక్కడ క్లారిటీ ఏంటంటే 2014లో రూలింగ్ వచ్చిన తర్వాత 3 years వరకు నేను స్పెషల్ కేటగిరీ స్టేట్ తెస్తానని గొడవపడ్డాడు, చెప్పాడు. దెన్ అప్పుడే ఫైనల్గా ఏం చేశాడంటే వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్తో ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని చెప్పేసి ఒక డ్రామా స్టార్ట్ చేశాడు. దెన్
ఆ టైంలో ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని చెప్పి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు చెప్పాడో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా విద్యార్థులతో, యువకులతో కర్నూలు నుంచి శ్రీకాకుళం దాకా విద్యార్థి భరోసా, యువత భరోసా, ప్రత్యేక హోదా భరోసా, సరేనండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆ గ్యాప్ ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకోలేకపోయింది? ఎన్ఎస్యుఏ మీరు ప్రెసిడెంట్, అప్పటికి మీరు ఒక హోదాలో ఉన్నారు, మీరెందుకు తీసుకోవాలా? ఇది కాదు, ఇట్లా అవ్వదు, దీనివల్ల రాదు ప్రత్యేక హోదా అనేది, మేము ఆల్రెడీ ఇచ్చాము, ఆ రోజు ఇవ్వలేకపోవడానికి కారణం ఇది అని మీరు ఎందుకు రాలేకపోయారు? మేము నిజంగా మీరు మన చిత్తశుద్ధితో కనుక 2014లో ప్రత్యేక హోదా ఇచ్చాము ఆంధ్రప్రదేశ్కి, అది ఇంప్లిమెంట్ చేయలేదు అని మీరే కనుక చెప్పుంటే కనుక 2019కి మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి పెట్టుకునేవారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మీరు నమ్మేవారు కదా అట్లీస్ట్. మీరు చెప్పినవి ఏవైతే 2014 తర్వాత 2019కి మిమ్మల్ని ఎందుకు నమ్మలేరు, కాంగ్రెస్ పార్టీగా మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మలేదు అని నన్ను అడుగుతా ఉన్నారు. ప్రజలు అప్పటికి మా మీద రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు విశ్వసించింది ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత మనం నష్టపోయి ఉన్నాము అని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి పవర్ ఇచ్చి ఉన్నారు. 5 సంవత్సరాలు గడుస్తూ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం రాలే. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బలంగా ముందరికి వెళ్తా ఉంది, మనం జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ ఇవ్వాలి అని అనుకున్నారు. సో 2019లో ఆయనకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళిద్దరు కూడా కేంద్రంలో యుద్ధం చేయలేరు. దట్టు వీళ్ళది జాతీయ పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్కి 25 పార్లమెంట్లకి పరిమితమైనటువంటి పార్టీ. ఏది చేయాలన్నా, ఏది ఇవ్వాలన్నా, ఆంధ్రకు లాభం జరగాలన్నా, ఆంధ్రకు గతంలో లాభం చేసింది కాంగ్రెస్ పార్టీ, చెయ్యబోయేది కూడా కాంగ్రెస్ పార్టీనే. సో ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, నమ్ముతారు. బౌన్స్ బ్యాక్ కాబోతుంది కాంగ్రెస్ పార్టీ. మేము ఏ స్టేజ్లో పర్ఫామ్ చేస్తామో మీరు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఒకసారి నన్ను పిలవండి, ఆ రోజు మాట్లాడదాం క్లియర్ గా. కాంగ్రెస్ పార్టీ మీరు అప్పుడు ఎలా చెప్పినారు, ఇప్పుడు చెప్పండి ఒకసారి. మా స్ట్రాటజీ వెరీ క్లియర్ సార్. 2 పార్టీలు ఏవైతే రూల్ చేస్తున్నారు, 2 ప్రాంతీయ పార్టీలు ఎగ్జాక్ట్లీ ఎవరు ఏదైతే చెప్పినారో అది నిజం. 2 ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నాయి కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రమే. ఈ ప్రాంతీయ పార్టీల వల్ల 2 సార్లు ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ జాతీయ పార్టీలు అందరూ మోసపోయి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ జాతీయ పార్టీ అని చెప్పుకో. ఆల్రెడీ లోకేష్ బాబు ఆల్రెడీ చెప్తా ఉన్నాడు, నేను జాతీయ ప్రధాన కార్యదర్శిని అని చెప్పి చెప్తా ఉన్నాడు. జాతీయ పార్టీగా చెప్పుకుంటే నవ్వుతారు, పక్కన తెలంగాణలో పోటీ చేయలేక పక్కకి వెళ్ళిపోయినటువంటి పార్టీ అది. సో వాళ్ళ గురించి మేము పెద్దగా ఆలోచించట్లేదు. మేము ఆలోచిస్తున్నదంతా మమ్మల్ని మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ. మీరు చెప్పినట్టుగా 25 ఎంపీలు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అవి ఇండైరెక్ట్ గా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆ 25 ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలే. ఇక్కడ ఫ్యాన్ కు ఓటేసినా అది కమలం పువ్వుకే పోయింది, సైకిల్ కి ఓటేసినా అది కమలం పువ్వుకే పోయింది. సో వీళ్ళు సాధించలేకపోతున్నారని ప్రజలందరూ రియలైజ్ అయి ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని వచ్చే 2024 ఎలక్షన్లలో పవర్లోకి తెచ్చుకుంటేనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, యువకులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కానీ కొంచెం కడుపు నిండా అన్నం తినాలన్నా, వాళ్ళ కొడుకుకు ఏదో జాబ్ రావాలన్నా, కనీసం 20 నుంచి 25 వేల జాబ్ రావాలన్నా, ఒక చిన్న ఫ్యాక్టరీ రావాలన్నా, ఒక ఇండస్ట్రీ రావాలన్నా, ఏవి ఉన్నాయి? ఫ్యాక్టరీస్ ఏ ఉన్నాయి? మీరు తెచ్చినవి ఏమున్నాయి? అవిభక్త ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేనేం కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టట్లా, కానీ అప్పుడు జరిగిన అన్యాయం అనేది ఇప్పటికీ కూడా ఆంధ్ర ప్రజల్ని వేధించుకు తింటోంది. అది అవునా కాదా? మీరు ఎన్ని కథలు చెప్పినా, మీకు తెలంగాణలో మేము వచ్చాం కాబట్టి, రేపు కర్ణాటకలో వచ్చాం, తెలంగాణలో వచ్చాం, రాబోయే రోజుల్లో 7-8 హామీలతో మేము ఆంధ్రప్రదేశ్లో వస్తామని అన్నా, ప్రాంతీయ పార్టీల్ని కాదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ మనగలదా? కాంగ్రెస్ పార్టీ పైకి రాగలదా? 2 స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు. ఇక్కడ బీఆర్ఎస్ను కొట్టడానికి మీకు 10 ఏళ్ళు పట్టింది. తెలంగాణ ఇచ్చి కూడా, మేమే ఇచ్చామని చెప్పుకుని కూడా అక్కడ 10 ఏళ్ళు అయిపోయింది. మీరు వస్తారని మీరు భావిస్తున్నారు. అధికారంలో 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి మొన్నటి వరకు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీ నడుస్తుంది. కాదని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మాలి అనేది నా క్వశ్చన్.
నేను ఇందాక కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, చెప్పాలి ఆ విషయం. రెండు ప్రాంతీయ పార్టీల టైం ఓవర్ అయింది, వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ అనుకోవడం అసలు కాదు. సోదరులోని కాంగ్రెస్ పార్టీ ఎందుకు మీరు దాన్ని ఎందుకు తెద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అనుకోవడం కాదు, ఆంధ్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. మీరు ఆంధ్రలో విద్యార్థుల దగ్గరికి నాతో పాటు రండి, నేను కర్నూలులో చూపిస్తా, విజయవాడలో చూపిస్తా, విశాఖపట్నంలో చూపిస్తా. జాబ్ చేసి MBA MCA ఇంకా ఆ పైన ఎడ్యుకేషన్ చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి కనీసం అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి, చదువుకొని ఉండి హైదరాబాద్ వెళ్ళినారా, బెంగళూరు వెళ్ళినారా, చెన్నై వెళ్ళినారా అన్నది కాదు కదా. ఉన్న ప్రాంతంలో జిల్లా హెడ్ క్వార్టర్లో మీరు ఎందుకు జాబులు రిక్వైర్ చేయలేకపోతున్నారు అంటా ఉన్నా నేను. ఒక నిరుద్యోగికి కర్నూలు హెడ్ క్వార్టర్కి వస్తే ఒక జాబ్ లేదు. ప్రైవేట్ దగ్గర ఎన్ని చోట్ల పనిచేస్తూ ఉన్నారు, ఆటోలు ఎంతమంది వేసుకుంటున్నారు, స్విగ్గీ జొమాటోలో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, ర్యాపిడో మీరు ఎక్కండి, ఒక 10 బండ్లు ఎక్కండి, మినిమం 3 లేదా 4. ఆంధ్రప్రదేశ్లో నేను MBA చేసిన, MBA చేసినాను, MCA చేసినాను, నాకు జాబు లేదు, నరకం అనుభవిస్తాను నేను. మా అమ్మ వాళ్ళు ఇంకా కూలి పని చేసి నాకు డబ్బులు పంపించాల్సి వస్తుంది, వాళ్ళని డబ్బులు అడగాలంటే నాకు సిగ్గుగా ఉంది అని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి నలిగిపోతున్నటువంటి యువతను మీకు ఎంతమందిని చూపించమంటారు? నాతో పాటు రండి, మీరు కెమెరా తీసుకొని నేను ఇంట్రడ్యూస్ చేస్తా మీకు ఒక విద్యార్థులను, కొంతమందిని. కొన్ని లక్షల మంది విద్యార్థులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తా ఉన్నారు. నిరుద్యోగ పోరాటం మేము చేస్తూనే ఉన్నాం, నిరుద్యోగులందరూ ఫైట్ చేస్తూ ఉన్నారు. అన్ని విద్యార్థి సంఘాలతో విజయవాడలో ఒక గర్జన కూడా స్టార్ట్ చేశాం మేము. ఇబ్బందులు వాళ్ళ బాధలు చూస్తే మీరు తట్టుకోలేరు. ఈ బాధల గురించి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచింది. 10 ఏళ్ల తర్వాత కాదు, మేము కంటిన్యూస్ గా పనిచేస్తా ఉన్నాం సార్. వాళ్ళ ముందు కనపడినాడు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాకు పెద్ద లీడర్ అని అనుకున్నారు, వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని నమ్మించాడు, వాళ్ళు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి 2019లో మీరు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, టీడీపీతో కలిసేగా పోటీ చేసింది. టీడీపీ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుతున్న సబ్జెక్ట్, నేను రాష్ట్రానికి మాట్లాడుతున్నా. రాష్ట్రానికి టీడీపీతో కలిసి వెళ్దామన్న ప్లాన్ అయితే జరగదా? అవన్నీ మా దగ్గర ఆంధ్రప్రదేశ్ లో మా లీడర్లు ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళంతా వెరీ క్లియర్. మనం కాంగ్రెస్ పార్టీగానే ఫైట్ చేస్తాము, మనం క్లియర్ స్టాండ్ తో ఉన్నాము, మనకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉండవు అని చెప్పేసి మాకు అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా అప్పుడు సరే మాట్లాడేసి క్లియర్ చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు నో నీడ్, ఏం అవసరం లేదు. మాకు కదా డీకే శివకుమార్ గారితో మాట్లాడారు, అది జనరల్ మీట్ సార్, అంతేనా? జనరల్ మీట్ అది, వాళ్ళ నిర్ణయాలు. ఎందుకు మేము కాంగ్రెస్ పార్టీగా మేము ఎందుకు శక్తివంతంగా లేమని మేము అనుకోవాలి? మేము ఎందుకు వాళ్ళతో వీళ్ళతో మాకు ప్రయాణం ఏమవసరం? మాది జాతీయ పార్టీ సార్, జాతీయ పార్టీ మాది. 29 రాష్ట్రాలలో నాయకత్వం వహించేటువంటి పార్టీ మాది లేదు. మీరు అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ తోక ప్రాంతానికి కాదు మేము మా నాయకత్వం. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చినాం మేము, అది వేరు. ఈ దేశానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇచ్చినాం మేము, IITలు IIMలు పెద్ద పెద్ద ప్లాంట్లు ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. నేనేం అనట్లా, 75 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇండియాని రూల్ చేసింది, నేనేం కాదనట్లా. 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది, నేను దాన్ని ఏం కాదనట్లా. ఆంధ్రప్రదేశ్ విషయంలో మీరు చేసింది తప్పు అనేది, ఆ తప్పు విషయాన్ని మీరు ఎట్లా సరిదిద్దుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఈ రోజున ఏ రకంగా సరిదిద్దుకుంటారు? ఈ రోజున తెలంగాణలో మీరు తీసుకొచ్చింది టీడీపీకి సంబంధించిన వ్యక్తినే మీరు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ఎన్నుకున్నారు తప్పించి, లోకల్గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇంత సేవ చేసిన వాళ్ళని ఎవరిని కూడా మీరు విశ్వసించాల. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. నేను కన్ఫ్యూజ్ అవుతాను. మా పార్టీ నుంచి మీరు ఎవరైతే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారో, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, అవును, ఎస్వి యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడిగా ఉండి. అలా అనుకుంటే ఇక్కడ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. మీరు రాజకీయ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద కీలక నేతలంతా కూడా రేవంత్ రెడ్డి గారిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే, కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసి ఆయన బయటికి వెళ్ళాడు, కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పనిచేశాడు, ఆయన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయాడు. మీరు అంటా ఉన్నారు వేరే పార్టీ వాళ్ళు అన్నారు. ప్రతి నాయకుడు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడి మూలాలన్నీ కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడి మూలాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటివే. కాంగ్రెస్ పార్టీ లేకోకుండా ఈ దేశంలో ఏ నాయకుడు లేడు.
మీరు అది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ వచ్చింది తర్వాతనే, తెలుగుదేశం పార్టీ వచ్చింది తర్వాతనే, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది తర్వాతనే, మీరు ఇప్పుడు చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ తర్వాతనే. ఈ నాయకులందరూ పుట్టింది కూడా కాంగ్రెస్ పార్టీలనే. మాది ఒక పెద్ద యూనివర్సిటీ గేట్ బయటికి వెళ్ళేసి ఏదో కేకలేసేస్తే కాదు. మా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులే ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు. వెరీ ప్రౌడ్ టు సే యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్, నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి ఎమ్మెల్యేలుగా అయిపోయినటువంటి వాళ్ళు మా దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము తీసుకోవడం అని కాదు, మేము ఎందుకు ప్రొజెక్ట్ చేసి ఇంట్లో నుంచి లాక్కొని రాలేము కదా. లాక్కోవాలని ప్రయత్నం జరుగుతుంది. షర్మిల గారు వెరీ క్లియర్లీ రాజశేఖర రెడ్డి గారి కూతురు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి వెరీ 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 టాల్ పర్సనాలిటీ. సౌత్ ఇండియాలోనే వెరీ టాల్ పర్సనాలిటీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లక్ష్యం ఏదైతే ఉందో, ఆయన కోరుకున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడమే నా లక్ష్యం అని చెప్పినటువంటి ఆ లక్ష్య సాధన కోసం వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీతోనే మంచి ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్లోనే మళ్ళీ మనము ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయగలము అని విశ్వసిస్తున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అని చెప్పి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ డిస్కషన్లో భాగంగా ఆమె వస్తే అందరికంటే ముందుగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రిసీవ్ చేసుకొని నాయకత్వంలో పనిచేయడానికి చాలా చాలా సంసిద్ధంగా ఉన్నాము. అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారు రావడం అన్నది వెరీ హ్యాపీ థింగ్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అన్నది కాంగ్రెస్ అన్నది రాజశేఖర రెడ్డి గారు, అది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. సో ఆమె రావడము అని అన్నది చాలా గ్రేట్ థింగ్. మేము దానికి చాలా వెరీ హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాం. ఇంకా రియలైజ్ అవుతారు, ఇంకా రియలైజ్ అవుతారు. మీరు జరిగేటువంటి 10-15 రోజుల్లో ఎంత పెద్ద రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తారు. మేము తీసుకోవాలి, మేము బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మంచిది, కాంగ్రెస్ పార్టీతోనే మనం మంచి చేయగలము, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చేయగలము, కాంగ్రెస్ పార్టీతోనే వ్యక్తిగతంగా ఏదైనా మనశ్శాంతి ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఏం మాట్లాడాలనుకున్నా ఎమ్మెల్యేను ఎమ్మెల్యేగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ, మినిస్టర్గా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ, సీఎంను సీఎంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. వేరే పార్టీలలో లాగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీలలో వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఉన్నారో లేదో మీరు వెళ్ళి ఒకసారి పర్సనల్గా మాట్లాడండి వాళ్ళతో. ఎమ్మెల్యేగా హ్యాపీగా ఉన్నాం మేము అని చెప్పి ఎంతమంది నీకు బయటకు మీకు చెప్పినా వాళ్ళ నాభిలో నుంచి వచ్చే ఆన్సర్ కాదు అది. రాజ్యాంగ పరంగా కానీ రాజకీయంగా కానీ, అంటే నా ఉద్దేశం మీరు మాట్లాడే దాన్ని బట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది ఒక కాంగ్రెస్ పార్టీనేనా? అది ఇన్నాళ్లుగా నడిచిన రాజకీయం అంతా కూడా ఏమీ లేదని అంటారు అసలు. అంటే వచ్చిన పార్టీలన్నీ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కాదు, వాళ్ళంతటా వాళ్ళు ఎదగడానికి మాత్రమే వాళ్ళు పరిపాలించారని అంటారా? ప్రజాస్వామ్య పరిరక్షణ పరంగా కానీ రాజ్యాంగ పరంగా కానీ మీరు తీసుకునే ఏ పాయింట్నైనా తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ఇది జరుగుతుంది. మీరు ఏమైనా చెప్పండి, మీరు ఎన్ని క్వశ్చన్లు వేసినా కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. రాజ్యాంగాన్ని ఎవరైతే అడాప్ట్ చేసుకున్నటువంటి మన భారతీయులందరూ గౌరవించేది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ వల్ల మనం లాభం పొందాము అని చెప్పేసి ప్రతి ఇంటిలో ప్రతి మనిషిని టచ్ చేయండి మీరు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇందిరమ్మ రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఇందిరమ్మ రాజ్యంలో మనకేం లేదు, ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో మనకి వచ్చింది ఏం లేదు, ఇందిరమ్మ అయిపోయింది, అది సోనియా రాజ్యం వచ్చిన తర్వాత సోనియా రాజ్యంలో ఏం లేదని చెప్తున్నారు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సోనియమ్మ ఇచ్చినటువంటి తెలంగాణలో 10 ఏళ్ళు మనం తప్పు చేశాము, సోనియమ్మ రాజ్యం రావాలి, సోనియమ్మకు మనం రుణం తీర్చుకోవాలనే తెలంగాణ ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇచ్చి ఉన్నారు. 64 సీట్లు ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అన్నది మీరు ఇంట్లో ప్రతి ఊర్లో ప్రతి పల్లెకెళ్ళి ప్రతి మనిషిని పలకరిస్తే కూడా ఇందిరమ్మ రాజ్యం అన్నది చాలా మంచి రాజ్యం, అది ఆమె రాజ్యమే రావాలని అంటారు. ప్లస్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా సోనియమ్మ
మాకు తెలంగాణ ఇచ్చింది, సోనియమ్మ రాజ్యం రావాలని విశ్వసించినారు. తెలంగాణలో మంచి పవర్ ఇచ్చారు, రూలింగ్ ఇచ్చి ఉన్నారు. తెలంగాణలో మనం తప్పు చేశాం 10 సంవత్సరాలని కూడా వాళ్ళు రియలైజ్ అయి ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి పరిపాలన చాలా సుభిక్షంగా జరుగుతుంది. పాత రోజులు ఏవైతే ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారి రూపంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేయబోతున్నారు. మీరు అది చూస్తారు. తెలంగాణకి ఆంధ్రకి చాలా డిఫరెన్స్ ఉంది. నో డిఫరెన్స్. లాస్ట్ 10 years నుంచే లేదండి. తెలంగాణ విడిపోయిన తర్వాత మాత్రమే మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాజధాని ఉన్న రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ అనేది రాజధాని లేని రాష్ట్రం. ఇప్పటికీ మీరు ఇస్తానన్న వనరులు ఏవి రాలేదు అక్కడికి, మీరు ఇస్తానన్న డబ్బులు ఏమీ అక్కడ దక్కలేదు, ప్రత్యేక హోదా దక్కలేదు. ఇవన్నీ మర్చిపోరుగా ప్రజలు. అవి మేము రూలింగ్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెప్పే విషయాలు మీరు చెప్తా ఉంటారు. ఇప్పుడు మేము రూలింగ్ లోకి వస్తాం, మళ్ళీ 10 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించడం అని కాదు, అవన్నీ వెరీ క్లియర్ గా మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం. ఏవైతే మేము ఇచ్చి ఉన్నామో వాటిని ఇంప్లిమెంట్ చేయడమే మా అంతిమ లక్ష్యం. అదే మా ప్రయత్నంలో. ఎలా నమ్మాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి? ఈ రోజున కాంగ్రెస్ పార్టీ షర్మిలను వెనకేసుకునో లేకపోతే ఇంకొకళ్ళని తీసుకునో ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీని ఎందుకు విశ్వసించాలి? ఏ కారణం మీద విశ్వసించాలి అనే దానికి మీరు ఇచ్చే సమాధానం? ఆల్రెడీ 10 years తప్పు చేసి ఉన్నామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు సార్. మీరు చూడబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకొని మేము ఎంత తప్పు చేసి ఉన్నాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ను దూరం చేసుకొని తప్పు చేశామని చెప్పేసి రియలైజ్ అయి ఉన్నారు. ఆ రియలైజ్కు సంబంధించి ఫలితాలు కూడా మీరు 24లో చూడబోతున్నారు. మీరు అది చూడడానికి సిద్ధంగా ఉండండి. 175 నియోజకవర్గాలకి మీకు క్యాండిడేట్స్ ఉన్నారు. అసలు 175 నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్లు చాలా బలంగా ఉన్నారు. మీరు 175 నియోజకవర్గాల్లో మా ఫైట్ ఎలా ఉండబోతుందో ఏప్రిల్లో చూడబోతున్నారు 24 ఎలక్షన్లలో. అది చూసిన తర్వాత మళ్ళీ డిస్కషన్ చేద్దాం మనం. కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా రావట్లా. మిమ్మల్ని ఎందుకు విశ్వసించాలి ఈ రోజున? నేను అదే చెప్తున్నాను. ఎందుకు, ఏ రకంగా విశ్వసించాలి? నేను మీకు అదే చెప్తా ఉన్నాను సార్. 2004 నుంచి 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నేత అయినా మేము ఇవ్వలేకపోయాం, మేము ఇచ్చాము, కానీ ఇదిగో గవర్నమెంట్ వచ్చింది, ఇటు టీడీపీ గవర్నమెంట్ వెళ్ళి గట్టిగా మాట్లాడలేదు, ఇవ్వలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడలేదు కాబట్టి అక్కడ బీజేపీ ఇవ్వలేకపోతుంది, లేకపోతే వీళ్ళంతా కలిసి ముక్కుమడిగా చేస్తున్న ఇది అని చెప్పి మీరు ఎక్కడన్నా చెప్పారా? బయటకు వచ్చి చెప్పారు. కొన్ని వందల వేదికలు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడారు చెప్పండి. మీకు క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో మా పోరాటం చాలా గొప్పగా జరిగింది. మాకు మీడియా లేదు, మాటల్లోనా? మీడియా లేదు, మాటలతోనా? మీడియా లేదు, పోరాటం. సోషల్ మీడియాలో మమ్మల్ని చూపించే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు చెప్తా ఉన్నారు సార్, మీరు ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు. ఈ సోషల్ మీడియా అన్నది మా అదృష్టం బాగుండి ఇప్పుడు భూమిలోకి వచ్చింది కాబట్టి ఏదో కనీసం కొంచెం మాటలు బయటికి వెళ్ళబోతున్నాయి. 2014 నుంచి ఈనాటి వరకు మాకు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో మేము పోరాటాలు చేయలేదు. తులసిరెడ్డి గారు మాట్లాడలేదా? సంజయనాథ్ గారు మాట్లాడలేదా? రఘువీరారెడ్డి గారు మాట్లాడలేదా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము చాలా క్లియర్ గా మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ కు సంబంధించి 2014 నుంచి ఈనాటి వరకు కూడా మా పోరాటం ఎక్కడా ఆగలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించి మేము చేసేటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి వ్యక్తికి చేరేలాగా మా ప్రయత్నం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో మేము మోడీ గారు మోసం చేసినటువంటి మట్టి నీరు మీద ప్రోగ్రామ్ చేశాం. ప్రతి కాలేజీకి వెళ్ళాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి బ్యాడ్జెస్ పెట్టి ప్రోగ్రాంలు చేశాం. ప్రతి జిల్లాలో స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా విద్యార్థులతో రోడ్ల దగ్గరికి తీసుకొని వచ్చి ధర్నాలు, రాస్తో రోకోలు అన్నీ చేయడం జరిగింది. ఢిల్లీకి 124 మంది విద్యార్థులతో వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల ఇళ్లన్నీ ముట్టడించడం జరిగింది. పార్లమెంటు ముట్టడించడం జరిగింది. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ప్రతి చోట ప్రోగ్రాములు చేశాం. ప్రతి యూనివర్సిటీని టచ్ చేయడం జరిగింది. కర్నూలులో ఉన్నటువంటి రాయలసీమ యూనివర్సిటీ దగ్గర నుంచి అనంతపూర్లో ఉన్నటువంటి ఎస్కే కానీ, ఎస్వి కానీ, నాగార్జున యూనివర్సిటీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ వీటన్నిటిలో మా ఉద్యమాలు నిరంతరాయంగా జరిగినాయి. మా గురించి మా ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం తప్పితే మా గురించి చూసేవాళ్ళు లేడు. మేము చెప్తే వినే పరిస్థితి కనీసం మీడియాకు కొంచెం కాకపోతే కొంచెం ఆలోచించి మీడియా మీదకి రాకండి. లేదు, మీడియా ఇచ్చింది మీకు, మీడియా స్పేస్ ఇచ్చింది. మీడియా స్పేస్ ని ఎవరు వాడుకోవాలా సరిగ్గా? కాంగ్రెస్ పార్టీ మా పోరాటంలో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, కాంప్రమైజ్ అవ్వము.
స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఒక మాట చెప్తాను. ఈ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదం ఎక్కడి నుంచి పుట్టిందో మీకు తెలుసా? డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం పుట్టిందే కాంగ్రెస్ పార్టీ నుంచి. చింతా రాజశేఖర్ గారు ఏదైతే బ్యాడ్జీలు ఇచ్చి ఉన్నారో ఆ బ్యాడ్జీ ప్రోగ్రామ్ అన్ని నిరంతరంగా జరిగినాయి. యాజ్ ఏ ఎన్ఎస్వే లీడర్ గా ప్రతి చోట ప్రతిజ్ఞలు చేయించడం జరిగింది. మీరు వెళ్ళి కర్నూలులో సెంటర్లో చూడొచ్చు, అనంతపూర్లో క్లాక్ టవర్ దగ్గర చూడొచ్చు, కడపలో కోటిరెడ్డి సర్కిల్లో చూడొచ్చు, తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ దగ్గర చూడొచ్చు. బ్యాడ్జీ మూమెంట్ నిరంతరాయంగా జరుగుతుంది. ఎన్ఎస్విగా మా లోగోతో ఉంటుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించినటువంటి లోగో, మా ప్రతిజ్ఞ మేము చెప్పాము. విద్యార్థులుగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్ఎస్వి లీడర్లుగా విద్యార్థులుగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. తెచ్చే బాధ్యత మాది, ఇప్పించే బాధ్యత మాది. ఇచ్చేటువంటి శక్తి రాహుల్ గాంధీ గారికే ఉంది. వీళ్ళు ఇప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, స్పెషల్ కేటగిరీ స్టేటస్లో విద్యార్థులను కానీ యువకులను కానీ అన్ని రకాల ప్రజలను మోసం చేసినటువంటి విధానాలని చెప్పాము. మేము ఇవ్వబోతున్నాం అనేటువంటి చెప్పాము. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద కూడా మా పోరాటం సాగుతూనే ఉంటుంది. వాళ్ళు ఇవ్వకపోతే ఇచ్చేటువంటి శక్తి కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి మాత్రమే ఉంది. దాన్ని మమ్మల్ని నమ్ముతున్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందని వచ్చేటువంటి ఎలక్షన్లలో విద్యార్థులు కానీ, యువకులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, అన్ని వర్గాల ప్రజలను కానీ వీటన్నిటిని పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా నమ్ముతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి లాభం జరిగేది ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే. కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తుంది. వీటన్నిటిని ప్రామిస్లను నిలుపుకోగలుగుతుంది. ప్రతి ఒక విషయం చెప్తా, అసెంబ్లీకి అట్లీస్ట్ ఒక చిన్న ఫ్యాక్టరీని తెచ్చి ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు కానీ, ఎంసీఏ చేసినటువంటి వాళ్ళకి కానీ కనీసం 5,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వాలంటరీ వ్యవస్థ వల్ల 5,000 రూపాయల 5,000 రూపాయలకి ఎక్కడన్నా ఏమైనా వస్తుందా సార్? ఏమైనా వస్తుందా? ఉప్పు వస్తుందా, పప్పు వస్తుందా, గ్యాస్ కరెంట్ బిల్లు కట్టుకోగలుగుతాడా, హౌస్ రెంట్ కట్టుకోగలుగుతాడా, వాళ్ళ అమ్మకి అన్నం పెట్టగలుగుతాడా, వాడు కనీసం బయటికి వెళ్ళి పెట్రోల్ కొనగలుగుతాడా, బండేసుకొని బయటికి వెళ్ళగలుగుతాడా, ఏమైనా సేవ చేయగలుగుతాడా, ఏ బట్టలు కొనగలుగుతాడా, ఏమైనా చెప్పులు కొనగలుగుతాడా, పండగ వస్తే ఏమైనా కొనగలుగుతాడా? 5,000 రూపాయలతో 5,000 రూపాయలతో 4 లక్షల మందికి జాబులు ఇచ్చామని చెప్తా ఉన్నారు. 4 లక్షల మందికి వాటిని జాబులు అంటారా? వాటిని తుమ్మితే కింద పడిపోయే జాబ్ అది. ఆ ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకుడికి కోపం వస్తే వాడు తుమ్మితే దగ్గితే ఆ వాలంటరీ పోస్ట్ ఊడిపోతుంది. అలాంటి దాన్ని జాబ్ అంటారా? దానికి ఏమైనా సెక్యూరిటీ ఉందా? అట్లా 4 లక్షల మంది విద్యార్థులను, నిరుద్యోగులను మీరు మోసం చేస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా వాలంటీర్ల తరపున చెప్తా ఉన్నా, వ్యవస్థను వ్యతిరేకించడంలే, వాళ్ళకి తగినటువంటి జీతం ఇవ్వాలి. నేను 4 లక్షల మంది వాలంటీర్ల తరపున నేను యాజ్ ఏ ఎన్ఎస్వే లీడర్ గా, ఒక కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా నేను చెప్తా ఉన్నా, 5,000 రూపాయలు కాదు, 25,000 రూపాయలు ప్రతి ఒక్క వాలంటీర్కి ఇవ్వాలి. ఇస్తారేమో కాదు సార్, ఇవ్వాలి. మీరు ఇవ్వాలి, మీ బాధ్యత అది. మీరు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మీరు యువకులకు ప్రామిస్ చేసి ఉన్నారు, విద్యార్థులకు ప్రామిస్ చేసి ఉన్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తానని ప్రామిస్ చేసి ఉన్నారు, ప్రతి సంవత్సరం జాబులు ఇస్తానని జాబ్ క్యాలెండర్ చెప్పారు. కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు, నలిగిపోతా ఉన్నారు. ఎస్ఐలకు ప్రిపేర్ అవుతా ఉన్నారు, నలిగిపోతా ఉన్నారు. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా ఉన్నాడు, నలిగిపోతా ఉన్నాడు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. వాళ్ళన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాతనే అతనికి వెళ్ళాలి, ఎలక్షన్కి వెళ్ళాలి. లేకపోతే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూస్తారు. అరే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక విషయం, విశాఖకి సంబంధించి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి అది వాళ్ళ చేతుల్లోకి వీళ్ళ చేతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతమంది నేతలు రోడ్డు మీదకి వచ్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మాట్లాడగలిగారు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఎవరు మాట్లాడారు? చెప్పేటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. చెప్పడమే అందరూ చెప్తారు, అన్ని పార్టీలు చెప్తాయి, చెప్పడం కాదు.
ఎంతమంది రోడ్డు మీదకి వచ్చారని అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఎలక్షన్స్ వస్తున్నాయి, 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరినైనా సరే తెచ్చుకుని కాంగ్రెస్ పార్టీ రావాలన్న ప్రయత్నం ప్రతిరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి గేటు బయట ఉద్యమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఏదైతే యూనియన్ ఫామ్ అయి ఉన్నారో వాళ్ళు నమ్మింది కాంగ్రెస్ పార్టీని, వాళ్ళు మాతోనే అడుగులేశారు. ఆ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు లక్షల మంది అక్కడ బతుకుతా ఉన్నారు అంటే వాళ్ళ ఆత్మకు తెలుసు కాంగ్రెస్ పార్టీ వల్ల, ఇందిరాగాంధీ గారి వల్ల ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది అని. దీన్ని బయటికి లేపుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ సొంతంగా ఉన్నటువంటి వాళ్ళ స్వార్థంగా ఎవరినైతే ధనవంతులను పెంచుకుంటా ఉన్నారో వాళ్ళకి అమ్మేటువంటి ప్రయత్నాన్ని బయటకి తీసింది కాంగ్రెస్ పార్టీనే. ప్రైవేటీకరణకు ప్రతిరోజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాత్రమే. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద యుద్ధం చేసింది మేమే. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేటువంటి శక్తి ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించాడా? చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారా? చేశారు. ఎక్కడ ఉద్యమం చేయాలి? విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఉద్యమం చేయాల్సింది ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర, నరేంద్ర మోడీ గారి ఇంటి ముందర, ప్రధానమంత్రి గారి ఇంటి ముందర చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు విశాఖలో రోడ్డు మీద ధర్నాలు చేసుకుంటుండేది. ఆ ప్లాంట్ ఎత్తుకెళ్తానన్నది ఎవరు? నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. మీరు యుద్ధం చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ గల్లీలో యుద్ధం చేయమని చెప్పారు. గల్లీలో యుద్ధం చేయాల్సింది ఢిల్లీలో యుద్ధం చేయాల్సినప్పుడు గల్లీలో కొట్లాడుకుంటారు. ఢిల్లీలో వీళ్ళిద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారితో గొడవ పడాల్సినటువంటి టైంలో లెట్ బి కంప్లీట్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకరేమో సీఎంగా, ఒకరేమో ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారు. మీరు ఇద్దరు కూడా ఢిల్లీలో కేంద్రం నుంచి ఏదైతే మంచి జరగాలని ఉన్నప్పుడు మీరిద్దరు గొడవ పడాల్సింది కేంద్రం మీద. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎత్తుకొని పోతున్నప్పుడు మీరిద్దరు పోయి ఢిల్లీలో జంతర్ మంతర్లో కానీ ప్రధానమంత్రి గారిని ప్రశ్నించాల్సినటువంటి హక్కు మీ మీద బాధ్యత, హక్కు కానీ మీ మీద ఉంది. చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని అడగాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర విశాఖపట్నంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసుకుంటూ మీరు అలా ఇలా చేసుకుంటూ డ్రామాలు ఆడితే విశాఖ స్టీల్ ప్లాంట్ నిలిచిపోదు. ఇక్కడ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది నరేంద్ర మోడీ గారు, ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం అమిత్ షా గారు చేస్తూ ఉంటే మీరు అక్కడ గొడవ పడకుండా ఇక్కడ ప్రజలను మభ్య పెట్టడం కోసం. అరే మీరు ఏ టైంలో యుద్ధం చేయాల్సింది ఢిల్లీలో చేయాల్సి ఉంటే గల్లీలో కొట్లాడుతూ ఉంటారు. గల్లీ అవసరం ఏముంది, ఢిల్లీ అవసరం ఏంది? మీరు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు, మోసం చేశారు. రెండు పార్టీల పని క్లియర్గా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇద్దరిని కూడా ఇంటికి పంపించేసేసి మనకు న్యాయం జరిగేది ఒక కాంగ్రెస్ పార్టీతో మాత్రమే. మనం కాంగ్రెస్ పార్టీనే మర్చిపోయారు. ప్రత్యేక హోదా ప్రజానికం ప్రత్యేక హోదా మర్చిపోయారు. ప్రత్యేక హోదా విషయంలో చాలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఇస్తామని చెప్పిందో దాన్ని మర్చిపోయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అందలం ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి అని మీ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా వెరీ క్లియర్గా ఉన్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో. మీరు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, విద్యార్థులు చేస్తూ ఉన్నారు, యువకులు చేస్తూ ఉన్నారు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు చేస్తూ ఉన్నాయి, చాలామంది నాయకులు పోరాటం చేస్తూ ఉన్నారు. సజీవంగా ఉంది, సజీవంగా ఉంది, సజీవంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, సజీవంగా ఉంది, ఉంటుంది, ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ, ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మేము ఇప్పించేటువంటి బాధ్యత యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా మా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, మా పిసిసి ప్రెసిడెంట్ గారు గిడుగు రుద్రరాజు గారు,
మా సిడబ్ల్యూసి మెంబర్లు రఘువీరారెడ్డి గారు, పల్లం రాజు గారు, కొప్పుల రాజు గారు వీళ్ళందరూ కూడా ప్రతి మీటింగ్లో మా యొక్క డిస్కషన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత మన మీదనే ఉంది. మనం ప్రజల దగ్గరికి దీంతోనే వెళ్తున్నాం, సాధించబోతున్నాం, సాధించి ఇప్పించేటటువంటి శక్తి మన దగ్గరే ఉంది. రాహుల్ గాంధీ గారితో మాకు క్లియర్గా చెప్పి ఉన్నారు, మనం ఇస్తున్నామని చెప్పి మీరు చెప్పండి, ఇవ్వబోయేది మనమే, ఇచ్చే శక్తి మన దగ్గరే ఉంది అని చెప్పి చెప్పమన్నాడు. దాని ఎజెండాగానే మేము విద్యార్థులకు కానీ, వీళ్ళకి కానీ, యువకులలోకి కానీ, ప్రజల్లోకి కానీ ఈ పార్టీలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ను మోసం చేశాయో వాటికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేపట్టాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నం కంపల్సరీగా సక్సెస్ అవుతుంది, ఆంధ్ర ప్రజలకు మంచి జరుగుతుంది. ఒకటి, కర్ణాటకలో గెలిచిన ఉత్సాహం తెలంగాణలో చూపించారు. ఓకే, సో కర్ణాటకలో ఫుల్ ఫ్లెడ్జెడ్గా మెజారిటీ తెచ్చుకున్నారు, అంటే కంఫర్టబుల్ మెజారిటీ అని చెప్పాలి. సో తెలంగాణకు వచ్చేసరికి 60 కావాలంటే 64 సీట్లు సాధించారు. సో మేము చాలా మంచి పొజిషన్లో ఉన్నామని చెప్పని అంటున్నారు. సో ఇదే పందా రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము చూపిస్తామని అంటున్నారు. ఓకేనా? సో ఇక్కడంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత వేవ్ అయితే నడిచింది, కొంత వ్యాక్యూమ్ అయితే ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు పోరాడారు. కాబట్టి ఈ మొదటి నుంచి 2021 నుంచో 22 నుంచో గట్టిగా పోరాడారు కాబట్టి నడిచింది ఇక్కడ. ఇంకా మహా అయితే 3 నెలలు ఉన్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి. ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత కూడా గట్టిగా మాట్లాడి అక్కడికి వెళ్ళి ఈ 2 ప్రభుత్వాలు ఇట్లా మోసం చేసినాయని చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. మీరు అవునన్నా కాదన్నా. ఓకేనా? ఈ రోజున ఈ 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీని అందలం ఎక్కిస్తారని చెప్పి అంత కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? మీకు మా ప్రయత్నంలో మేము ఎక్కడ మా ప్రయత్నంలో ఇందులో భాగంగానే నేను ఇంకొక 3 చెప్తా. ఇందులో భాగంగానే ఏదో రకంగా ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి కానీ లేకపోతే ఇంకెవరో సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైతే ఫేమ్లో ఉన్నారో వాళ్ళని మనం తెచ్చుకుంటే కనుక ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బతికించే ప్రయత్నం చేసుకోవచ్చు అన్న ఆలోచనతో షర్మిల్ గారిని తీసుకెళ్లాలనో లేకపోతే ఇంకొక వ్యక్తిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టాలనో లేకపోతే చంద్రబాబుతో మళ్ళీ 2019లో ఏ రకంగా కేంద్రంలో మనం అంటగాయేమో ఈరోజు కూడా అక్కడ చంద్రబాబు గారితో కలిసి మళ్ళీ పోటీ చేసి ఏదో రకంగా పోటీ చేసి మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీని అనేదాన్ని మళ్ళీ మొక్క నుంచి అదే నారులో ఉంది, ఇప్పుడు నారేసారు, ఇప్పుడు మొక్క దాకా తీసుకొద్దామన్న ప్రయత్నం జరుగుతోంది. ఎందుకు ఇంత ఇది 2014లో మీరు చేసిన దానికి 10 ఏళ్ళు అనుభవించారు కదా, అది ఇప్పటికీ వెంటాడుతూనే ఉందిగా, ప్రతి కాంగ్రెస్ నాయకుల్లో వెంటాడుతూనే ఉందిగా ఆ విషయం. అవునా కదా? ఎవరు మాట్లాడినా, ఇక్కడికి వచ్చి ఎవరు మాట్లాడినా, అక్కడ ఎవరు కూర్చుని ఎవరు మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అన్న విషయం ప్రతి ఆంధ్రుడి హృదయంలో ఇప్పటికీ నాటుకుపోయే ఉంది. దాన్ని జరపాలంటే మీరేం చేయాలి? ఇప్పుడు కాదు మొదలెట్టాల్సిందే, ఎప్పటి నుంచో మొదలెట్టాల్సిందే. 3 నెలల్లో మీరు మొదలెట్టేసి అక్కడ ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు ఏం సాధించలేదు, కాంగ్రెస్ పార్టీ వస్తే సాధిస్తుంది చెప్పటం ఏమీ సాధించలేదు. దాని విషయంలో మీరు క్లియర్గా ఉండండి. ఏమీ సాధించలేదు అనేది చాలా క్లారిటీ. అది మీరు ఎవరిని అడిగినా చెప్తారు. మా ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీగా మా ప్రయత్నంలో ఎక్కడ మేము వెనకడుగు వేయలేదు. మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మాకు గతంలో ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు కానీ, దాని తర్వాత వచ్చినటువంటి శైలజనాథ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి గడుగు రుద్రరాజు గారు కానీ మా ప్రయత్నాలు కంప్లీట్గా సాగుతూనే ఉన్నాయి. మమ్మల్ని ప్రజలు కంపల్సరీగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే మంచి జరుగుతుంది అని చెప్పేసి క్లారిటీ వచ్చింది ప్రజలందరికీ కూడా. మేము ఎవరిని మోసం చేయాల్సినటువంటి అవసరం లేదు, మేము ఎవరిని బతిమిలాడుకోవాల్సినటువంటి అవసరం లేదు, మేము ఎవరిని మా దగ్గరికి రండి అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం వచ్చి కాంగ్రెస్ పార్టీతోనే మనకు మంచి జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు మంచి చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో మా దగ్గరికి రాబోతున్నారు. వాళ్ళు మా దగ్గరికి ఎందుకు రాకూడదు? నేనేం రాకూడదు అన్నట్లా. వాళ్ళు ఎందుకు ఎవరున్నారు వచ్చేవాళ్ళు? ఎందుకు రాకూడదు? మా ఎవరున్నారు వచ్చేవాళ్ళు? మాకు మేము క్లారిటీ మీద ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించి మీరు ఎవరు రావట్లేదనే విషయంతోనే మా రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో చాలా కర్ణాటక తెలంగాణ లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. మా కాంగ్రెస్ పార్టీలో ఉండి మా కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొంది మా కాంగ్రెస్ పార్టీతో మంచి జరుగుతుందని చెప్పి విశ్వసించి తెలిసో తెలియక దూరంగా ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, లెగసీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా
మాకు దగ్గరగా ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళందరికీ కూడా మేము మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం, చాలా అప్పీల్ చేస్తా ఉన్నాం. మీరు ఇది నోట్ పాయింట్. మమ్మల్ని తెలిసో తెలియకనో మా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళే. మీరు చెప్పే టాల్ పర్సనాలిటీస్ ఏవైతే ఉన్నాయో మా ఆంధ్రప్రదేశ్లో కానీ రాయలసీమలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని అందలం ఎక్కించి వాళ్ళకి నాయకత్వం ఇచ్చి అభివృద్ధిలో నడిపించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ మూలాలు ఎవరెవరైతే ఇంట్లో ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎవరెవరి ఇంట్లో అయితే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పొంది ఇప్పుడు దూరమైనటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రమ్మని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు లబ్ధి పొంది ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీకు నాయకత్వం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించింది, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి అగ్రనాయకులందరినీ దేశానికి, ప్రపంచానికి పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల అందరికీ కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాసు బ్రహ్మానందరెడ్డి గారు, టీజీ వెంకటేష్ గారు, నేను సీఎంల గురించి చెప్తా ఉన్నా. కాసు బ్రహ్మానందరెడ్డి గారు గుంటూరు జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, చిత్తూరు జిల్లా నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు, కాంగ్రెస్ పార్టీ ఎరా అయిపోయిందని చెప్తా. దానికి ఒప్పుకుంటారా? చిత్తూరు జిల్లా నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు, నెల్లూరు జిల్లా నుంచి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎవరు, అనంతపూర్ జిల్లా నుంచి నీలం సంజీవరెడ్డి గారి కుటుంబము ఎక్కడుంది, కర్నూలు నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కుటుంబము కాంగ్రెస్ పార్టీ కుటుంబం కాదా? ఈ కుటుంబాల వాళ్ళందరికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేస్తా ఉన్నాం. మీరందరు రండి, కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు మీరు సేవ చేసేటువంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరందరూ తిరిగి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయండి. కాంగ్రెస్ పార్టీ లేనందువల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఏ విధంగా మోసపోయి ఉన్నారు. మీరందరూ మళ్ళీ రండి, శక్తివంతమైనటువంటి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాలి. ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయగల శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. వాళ్ళందరూ తిరిగి వస్తారని చెప్పి కూడా భావిస్తా ఉన్నాం. టీజీ వెంకటేష్ గారు కానీ నేను ఇందాక అన్నట్టుగా బొత్స సత్యనారాయణ గారు వీళ్ళంతా స్టాల్వర్డ్స్, నేనేం కాదనన్నా. కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కొంతమంది అయితే సో వీళ్ళంతా ఉన్నారు, కన్నా లక్ష్మీనారాయణ గారు వీళ్ళంతా. సో వీళ్ళు మిమ్మల్ని కాదనే కదా పక్క పార్టీలోకి వెళ్ళి అక్కడ ఉంది. ఎందుకు? వాళ్ళ రాజకీయ మనుగడ కోసం. ఈ రోజున మళ్ళీ దాన్ని మళ్ళీ కోకటి వేళతో మళ్ళీ ఎత్తి మళ్ళీ చూపించి కాదు నిజంగా మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తేనే మళ్ళీ మనం బాగుపడగలం అన్న ఆలోచన వాళ్ళలో రావాలి అని అంటే, నేననేది వినండి, రావాలి అని అంటే ఇక్కడ పరిస్థితులు అంత అధ్వానంగా ఉంటే గనక వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించాలి. సార్ ఇక్కడేం లేవు కదా. వాళ్ళందరూ బయటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రత్యేక వాళ్ళందరూ కూడా మీరు చెప్పినటువంటి టాల్ పర్సనాలిటీస్ ఏవైతే బయటి పార్టీలలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకున్నాము, మనం ప్రజలకు సేవ చేయలేకపోయాము, మనం ఎవరినైతే నమ్మి ఏ నాయకత్వాన్ని అయితే నమ్మి మనం బయటికి వెళ్ళామో వాళ్ళ ద్వారా కనీసం మన ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలను కానీ మన జిల్లాను కానీ మనం ఏ విధంగా కూడా అభివృద్ధి చేసుకోలేకపోయాము అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి రావడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి అభివృద్ధి వాళ్ళు డెవలప్ కావడానికే కాకుండా వాళ్ళ ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటే అది కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి నమ్ముతా ఉన్నారు. 3 నెలల డేల ఈ రోజు నైట్ నుంచి రేపు మార్నింగ్ వరకు ఏమైనా జరిగిపోవచ్చు సార్. రాజకీయాలన్నీ అలానే జరుగుతూ ఉన్నాయి. 3 నెలలలో కాదు, 3 రోజులలో రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోతాయి. 3 నెలల టైం అన్నది చాలా పెద్ద గొప్ప టైం. దాన్ని మేము ఏ విధంగానైనా యూజ్ చేసుకుంటాం. తెలుగుదేశం పార్టీని అడాప్ట్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీతో మాకేం సంబంధం ఉంది సార్? తెలుగుదేశం పార్టీ సిద్ధాంత పరంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు కలవలేదు? ఆ తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడలేదు, వీళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడలేదు. ఒకసారి 2 సార్లు చాలు. ఒక్కసారి వైరి సిద్ధాంతాలు ఉన్న పార్టీలు రెండు కలుస్తున్నాయని అంటే దాని అర్థం ఏంటి? మేము చాలా క్లియర్ గా ఉన్నాము. మా పార్టీ బలమైనటువంటి పార్టీ, మా పార్టీలో బలమైనటువంటి నాయకత్వం ఉంది. మా పార్టీలోకి చాలా మంది యువకులు కానీ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీనే మంచి అని కోరుకుంటా ఉన్నాయి. మేము ఎవరిని బతిమలాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము మేము ఏ పార్టీతో
మాకు అలయన్స్ల కోసం మేము పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు. వెరీ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ గెట్ బ్యాక్ ఓల్డ్ డేస్, మేము పాత రోజులు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. మీరు అవి చూడబోతున్నారు. మీరు చెప్పిన మీరు చెప్పిన 3 నెలలు ఏదైతే ఉందో ఆ సమయం చాలా గొప్ప సమయం. దాన్ని సంపూర్ణంగా యూటిలైజ్ చేసుకోబోతున్నాం. 2024లో కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైనటువంటి ఒక పవర్ సెంటర్ గా మా ప్రభావం ఏందో పవర్ సెంటర్ వెరీ వెరీ క్లియర్. ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా 2024లో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. ఎలా ఏంటి నేను ఇవన్నీ క్లియర్ గా చెప్పాము. మేము దానికి ఏ విధంగా ఏమంటారు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు 2 పార్టీలను నమ్మారు, 2 పార్టీలతో మోసపోయారు. 2 పార్టీల వల్ల ఏ మాత్రం డెవలప్మెంట్ 2 కాదు 3 మూడో పార్టీ కూడా ఉంది. ఆయన జనసేన నాయకుడు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఆయనకు క్లారిటీనే లేదు. నేను నా కెరియర్ ఎన్ఎస్ఏలోనే స్టార్ట్ అయింది. దాదాపుగా 10 years నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. నేను ఒక చిన్న విద్యార్థి నాయకుడిని. కాంగ్రెస్ పార్టీలో నా కెరియర్ 10 సంవత్సరాల నుంచి నడుస్తాను. అంత పెద్ద చెగుబేర దగ్గర ప్రయాణం స్టార్ట్ అయింది మీది. టీడీపీతో క్లియర్గా ఉన్నారా తెలీదు, మీరు సింగిల్ స్టాండ్తో క్లియర్గా ఉన్నారా తెలీదు, బీజేపీతో ఉన్నారా తెలీదు. సడన్గా సిపిఐ సిపిఎం దగ్గరికి వెళ్తామంటారు, మళ్ళీ రిటర్న్ తెలుగుదేశం పార్టీతో వస్తామంటారు, మళ్ళీ సడన్గా తెలంగాణలోకి వస్తారు, బీజేపీతో పోటీ చేస్తామంటారు. మీరు ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారో నాకు అర్థమే కావట్లే. మీ వల్ల మిమ్మల్ని ప్రేమించేటువంటి సినీ అభిమానులందరూ కన్ఫ్యూజ్లో ఉన్నారు. జన సైనికులకు ఏమీ అర్థం కావడం లేదు. మీరు పర్సనల్గా వెళ్ళి ఒకరిని పిలిచి అడగండి ఏంది మీ పార్టీ అని. వాళ్ళు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. వాళ్ళ నాయకుడు వాళ్ళు కోరుకుంటున్నట్టుగా లేడు అని చెప్పి కన్ఫ్యూజ్లో ఉన్నారు. వాళ్ళు తెలిసో తెలియకనో మేము జనసేనను ప్రేమిస్తూ ఉన్నాం, ఇతనేమో డెసిషన్స్ కరెక్ట్గా ఉండవు. ఎప్పుడు మార్నింగ్ ఎవరింట్లో ఉంటాడో నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరింట్లో ఉంటాడో. ఈడనేమో చంద్రబాబు నాయుడు గారితో నైట్ కనిపిస్తాడు విజయవాడలో, మార్నింగ్ అయ్యేసరికి బీజేపీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడతాడు, నెక్స్ట్ డే వచ్చేసరికి తెలంగాణకు వస్తాడు, కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఉంటాడు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసరికి బండి సంజయ్ గారి దగ్గర కలుస్తాడు, మళ్ళీ తర్వాత పోతే సిపిఐ దగ్గరికి వెళ్తాడు, లేదంటే సిపిఎం దగ్గరికి వెళ్తాడు. అరే ఒక క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం లేదా? ఒక రాజకీయ పార్టీని చెప్తున్నారా మీరు కాంగ్రెస్లోకి రండి? మేము కాంగ్రెస్లోకి మేము ఆహ్వానించాల్సిన అవసరం లేదు. మమ్మల్ని మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే దూరమై ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా పవన్ కళ్యాణ్ వెరీ క్లియర్ గా ఉన్నారు. రాజకీయ నాయకులు అందరికీ కూడా. సో ఆయనకి క్లారిటీ లేదంటారు. ఆయనకి క్లారిటీ ఉంటే ఆయన ఇక్కడ ఎందుకు ఉంటారు సార్? అసలు మేము ఎందుకు వస్తాం సార్ పైకి? అలా ఆలోచన ఎందుకు వస్తుంది? మాకు రావాలి. మాకు పవన్ కళ్యాణ్ గారిని జనసేనను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆయనను అభిమానించే వాళ్ళకు కూడా ఆయన ఆన్సర్ చేయలేకపోతున్నాడు. ఆయన జెండా మోసే వాళ్ళకు కూడా ఆయన ప్రాపర్ ఆన్సర్ ఇవ్వడంలే. నేను ఆ విషయం చెప్తా ఉన్నా. పవన్ చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఓల్డ్ సబ్జెక్ట్ సార్, అది చాలా ఓల్డ్. ఆయన పుస్తకం మూసేయచ్చు అంటారా? ఏం క్లారిటీ ఉంది సార్ ఆయన దగ్గర? తెలుగుదేశం పార్టీకి 36% ఆఫ్ ఓటు ఉంది అక్కడ. 36% ఓటింగ్ అంటే కాంగ్రెస్ పార్టీకి 1 or 2% ఉంటుందేమో. గతంలో ఎన్నో పరిపాలన చేశాము. ఇక్కడ కూడా మా పరిస్థితి ఇలాగనే ఉండేది. తెలంగాణలో కూడా మేము ఇంకా పవర్ లోకి రామేమో అని అనుకున్నారు. ప్రజల్లో విశ్వాసం వచ్చింది, కాంగ్రెస్ పార్టీతోనే మంచి జరుగుతుందని నమ్మినారు, కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి తీసుకొని వచ్చారు. ప్రజల్లో మార్పు కోరుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటే పెద్ద విషయం ఏం కాదు సార్. ఈ పర్సెంటేజ్లన్నీ పెద్ద ఇదేం ప్రజలు మార్పు కోరుకొని మంచి జరగాలని ఏ పార్టీని విశ్వసిస్తారో ఆ పార్టీతో వెళ్తారు. ఆ పర్సెంటేజ్ అనేది వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. చెప్పండి. మీరు పర్సెంటేజ్ లో మేము వీక్ గా ఉన్నాం అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు అని నేను అంటా ఉన్నారు. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ ఒక విద్యార్థి నాయకుడిగా నేను చెప్తా ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. మీరు బయటకు బయటికని కాదు, నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అవుతా. మీరు నోట్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉంది అంటా ఉన్నారు కదా మీరు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లోనే ఎమ్మెల్యేనే చూపిస్తా.
మీరు ఈ పాయింట్ నోట్ చేసి ఓకే. పెట్టుకోండి. ఇది వెరీ క్లియర్. ఎక్కడి నుంచి పాండ్యమా? పాండ్యం నుంచా మా పార్టీ ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ నుంచి, ఓకే. యాజ్ ఏ అధిష్టానం మాకు ఎక్కడి నుంచి అవకాశం ఇస్తే అక్కడ నుంచి నేను ఎమ్మెల్యేనై చూపిస్తా. మీరు ఈ పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ దగ్గరికే ఇంటర్వ్యూకి వస్తాను. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నాకున్నప్పుడు మా పార్టీ వల్ల ఎంతో మంది నాయకులు గొప్ప గొప్ప వాళ్ళందరూ అయినారు. మా పార్టీ వల్ల ఎంతో మందికి న్యాయం జరిగింది, ఎంతో మందికి రాష్ట్రంలో అభివృద్ధి చెంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టీని విశ్వసిస్తే నైట్కు చేంజ్ అయిపోయి మార్నింగ్ కల్లా మారిపోతుంది సార్. రాజకీయ పార్టీలు పెద్ద విషయం కాదు. 3 నెలలు అన్నది చాలా పెద్ద టైం అది మాకు. అది ఎంత బౌన్స్ అవుతాం అన్నది మీరు చూస్తారు. ఏప్రిల్ మేలో ఎలక్షన్ జరుగుతాయి కదా, 24 తర్వాత మా పాత్ర కాంగ్రెస్ పార్టీ పాత్ర అమాంతం ఏ విధంగా పెరిగింది అనేది మీరు మీ ఊహకు కూడా అందదు. ఆ స్థాయిలో ఉంటాం. ఎవరి ఊహకు అందదా? ఎవరి ఊహకు కాదు, ఎవరు గెస్ చేయలేని స్టేజ్లో పెరుగుతుంది ఈ 2-3 monthsలో. చూడండి మీరు ఒకసారి, ఎలా చూడండి సార్. నేను ఇవన్నీ చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. మాకు మిమ్మల్ని ప్రజలందరూ క్లియర్గా నమ్ముతా ఉన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ వైపుకి చూస్తూ ఉన్నారు. ఇందాక చెప్పినట్లుగా లీడర్లు అందరూ కూడా కాంగ్రెస్ వైపుకి చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వాళ్ళు ఆ లీడర్లు కూడా నమ్ముతున్నారు మిమ్మల్ని. డెఫినెట్గా నేను చంద్రబాబు పార్టీలో టీడీపీలో ఎవరైనా నమ్ముతున్నారంటే ఓకే అని అనుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నమ్ముతున్నారు మిమ్మల్ని అని అంటే నాయకులు అందరూ నమ్ముతా ఉన్నారు. ఆ పరిణామాలు మీరు అప్కమింగ్ ఎన్ని రోజుల్లో కనిపిస్తుంది చేంజ్? మీరు చూస్తారు కదా, 3 months అన్నారు. 3 monthsలో చాలా పెద్ద చేంజ్ వస్తుంది. షర్మిల గారు కాంగ్రెస్ లో చేరే వరకు కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేయండి, ఆ తర్వాత మారుతాయి మొత్తం పరిణామాలు. మార్పు వచ్చేస్తుంది. ఈ మాట చెప్పండి పోనీ, షర్మిల గారు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత మారుతాయి పరిణామాలు అని చెప్పండి. అందరూ వస్తారు, అందరి వల్ల మంచి జరుగుతుంది పార్టీకి. అందరూ మెయిన్ లీడర్స్ మీరుగా తెచ్చుకుంటున్నారా అవన్నీ, లేకపోతే చంద్రబాబు గారు ఆయన ఒత్తిడి వల్ల తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి? నో నీడ్ సార్. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం సార్? చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ గురించి ఇలాగే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది సీనియర్ నేతలు, వేరే వాళ్ళు, మా సీనియర్ నాయకులు క్లియర్ గా ఉన్నారు. ఏ రోజు రాహుల్ గాంధీ గారితో అయితే మాట్లాడారు, మేము క్లియర్ గా నాలుగు ఖర్చుకున్నారంతా, మాకు సంబంధం లేదన్నారు. అది హైకమాండ్ తీసుకున్న నిర్ణయం అన్నారు. మేము క్లియర్ గా ఉన్నాము, మా పార్టీ క్లియర్ గా ఉంది. ఎవ్వరు అనక్కర్లా, రఘువీరారెడ్డి గారే అన్నారు మాకు సంబంధం లేదు, అది కేంద్ర హైకమాండ్ తీసుకున్న వ్యవహారం, అది వాళ్ళ ఆలోచన, మాకు ఆలోచనతో సంబంధం లేదు అన్నారు. డెసిషన్ టేకెన్ బై ఢిల్లీ, మా అధిష్టానమే నిర్ణయం తీసుకుంటది. కానీ మా పార్టీలోకి రావడానికి పెద్ద నాయకులందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. టీడీపీకి సంబంధించి పెద్ద నాయకులంతా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయి ఏమి నష్టపోయి ఉన్నాము అని చెప్పేసి తెలుసుకొని కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు న్యాయం చేయగలుగుతామని తెలుసుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా దూరమైనటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చెప్పండి. కర్ణాటక వేరు, తెలంగాణ వేరు. ఇక్కడ రెండు ప్రాంతాల్లో కూడా తెలంగాణలో 10 ఏళ్ళు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. దాని వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కొంచెం గెయిన్ చేయగలిగింది కాబట్టి ఇక్కడ అధికారంలోకి వచ్చింది. మీరు పెట్టిన 6 సూత్రాలు లేకపోతే 7 సూత్రాలు, సో అదే తెలంగాణలో అదే కర్ణాటకలో ఈ రోజున ఏ రకంగా అమలవుతున్నాయనేవి పేపర్లు చదివితే అందరికీ తెలుస్తాయి ఇవాళ. ఓకేనా? ఇవాళ 6 సూత్రాలు అని అన్నారు ఇక్కడ. ఇప్పటికీ వాటిని 6లో 2 గట్టిగా ఫిలప్ చేయడానికి కూడా మీకు ఇంకా అటు ఇటుగా తర్జన పడుతున్న పరిస్థితి తెలంగాణలో. మీరు అక్కడ 7 సూత్రాలు 8 సూత్రాలు లేకపోతే 8 హామీలో ఏవో పెట్టుకుని వస్తారు అక్కడికి. ఓకేనా? ఇక్కడున్న పరిస్థితులు వేరు, అక్కడున్న గ్రౌండ్ రియాలిటీ వేరు. పార్టీలకి సంబంధించి ఇక్కడున్న పరిస్థితి వేరు. ఇప్పటికైనా అర్థమైంది కదా. బీఆర్ఎస్ వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. అక్కడ ఎవరి మీద వ్యతిరేకత లేదు. ఒకవేళ వ్యతిరేకత ఉంటే ఆ పార్టీ కాదంటే ఈ పార్టీ, రెండిట్లోనే ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యాక్యూమ్ లేదు అని నేను చెప్తా. మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యాక్యూమ్ లేదో అని నేను అంటాను. మీరు అనుకుంటున్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద వ్యాక్యూమ్ ఉంది. మీరు అనుకుంటున్నది చాలా వేరే క్యాల్కులేషన్స్లో ఉన్నారు. మీరు కర్ణాటకలోని ప్రజలు కానీ, తెలంగాణలోని ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ ఎవరి వల్ల అయితే మంచి జరుగుతుందో, ఏ పార్టీ వల్ల అయితే మంచి జరుగుతుందో జరగలేదు కదా సార్. ఆ పార్టీ 2014లో మంచి జరుగుంటే కాంగ్రెస్ పార్టీనే ముందుకు వచ్చుండేది. ఆ పార్టీనే 2014లో మంచి జరుగుంటే కాంగ్రెస్ పార్టీనే ముందుకు వచ్చుండేది. ప్రజలు తెలుసుకోవడానికి టైం పడుతుంది సార్. దూరం అయి ఉన్నాము, అస్తం గుర్తుకు మేము దూరం అయి ఉన్నాము అని చెప్పేసి
బాధపడతా ఉన్నారు ప్రజలు అని చెప్తా ఉన్నారు. చెయ్యంత మాకు చేయి చూపించిందని కూడా బాధపడుతున్నారు. మళ్ళీ తిరిగి హస్తం గుర్తు దగ్గరికే మేము రావాలి అని చెప్పేసి ప్రజలందరూ విశ్వసిస్తా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజ్ లేదు. వాళ్ళు వెరీ క్లియర్ కర్ణాటక, వెరీ క్లియర్ తెలంగాణ, అలాగనే వెరీ క్లియర్గా ఆంధ్ర ప్రజలందరూ కూడా హస్తం వైపుకు చూస్తూ ఉన్నారు. హస్తమే మనతో మంచి, హస్తం వల్లనే ఏదైనా జరగాలంటే మంచి జరుగుతుందని చాలా చాలా క్లియర్గా ఉన్నారు. దీని రిజల్ట్స్ మీరు చూడబోతున్నారు. ఈ రిజల్ట్స్ చూసే ఆంధ్రలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే పక్క పార్టీలలో ఉండి కాంగ్రెస్ పార్టీకి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పాత కుటుంబాలన్నీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వస్తారని కూడా మేము సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం. రాహుల్ జోడో యాత్ర ఎక్కడ, కాంగ్రెస్ పార్టీ ఆయన యాత్ర ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం అలా టచ్ చేసి వెళ్ళిపోయింది తప్పించి లోపలికి రాలేదే. కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం 4 నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్. మేము అనుకున్న దానికంటే, మేము ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళు మా నాయకత్వం అనుకున్న దానికంటే బ్రహ్మాండమైనటువంటి రిప్లై వచ్చింది. రాహుల్ గాంధీ గారు ఏదైతే 3 ప్రధానమైనటువంటి అంశాల మీద పాదయాత్ర చేశారో వాటికి ఆంధ్ర పీపుల్ అందరూ కూడా చాలా కనెక్ట్ అయి ఉన్నారు. దాదాపుగా ఆ 3 రోజులలో మా అంచనాలకు మించి ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ వారి పైన విశ్వాసంతో రావడం జరిగింది, చూడడం జరిగింది, ఆయన మాటలు వినడం జరిగింది. అన్ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం, దేశంలో ఉన్నటువంటి కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య ఉన్నటువంటి వైవిధ్యాన్ని తొలగించాలన్నది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏదైతే ఉందో, నిత్యావసర వస్తువులు కానీ, పేదవాడు సంపూర్ణమైనటువంటిగా అన్నం తినాలన్నా గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, నిత్యావసర వస్తువులు సరసమైనటువంటి రేట్లకు రావాలి, ప్రతి సాధారణమైనటువంటి పౌరుడు మంచిగా ఉండాలని కోరుకున్నటువంటి 3 సిద్ధాంతాలకి యావత్ భారతదేశంలోని ప్రజల్లో నుంచి ఏ విధంగా అయినటువంటి రిప్లై వచ్చిందో అదే సేమ్ రిప్లై ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకున్నారు. రాహుల్ గాంధీ గారిని బలమైనటువంటి, శక్తివంతమైనటువంటి నాయకుడిగా మనం చూడాలి. ఆయన ప్రధానమంత్రి అవ్వాలి. ఆయన ప్రధానమంత్రి అయితేనే ఆంధ్రకు మంచి జరుగుతుంది అని చెప్పేసి విశ్వసిస్తూ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్. క్యాడర్ కనిపించి ఉండాలిగా ఆయన పాదయాత్ర జరిగిన తర్వాత. మా క్యాడర్కి ఎంతో మంది యువకులు పాదయాత్రకి వస్తుంది, ముందుకు వచ్చి ఉండాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లక్షల మంది రిసీవ్ చేసుకున్నారు సార్. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా పైకి వచ్చి ఉండాలి. మీరు ఒకసారి కర్నూలులో జరిగినటువంటి భారత్ జోడో యాత్ర చూస్తే లక్షల మంది స్వచ్ఛందంగా కర్నూలు జిల్లాలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు మేము ఎక్కడ కూడా వెహికల్ కానీ, డబ్బులు కానీ, ఇంకేవి కానీ, కనీసం భోజన సదుపాయాలు కూడా అరేంజ్ చేయకపోయినా వాళ్ళు స్వచ్ఛందంగా లక్షలాది మంది వచ్చి రాహుల్ గాంధీ గారిని భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు, మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నారు, మీతో పాటే మేము నడుస్తాం, మీ నాయకత్వమే బాగుంటది, మా ఇంట్లో వాళ్ళు మంచిగా ఉండాలన్నా, మా ఇంట్లో పిల్లలకు జాబులు రావాలన్నా, మాకు మంచి సరసమైన రేట్లకు మాకు ఏవైనా మంచి జరగాలంటే, మా కడుపు నిండా అన్నం తినాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది. మీ నాయకత్వం చాలా బాగుంది, మేము నీతో నడుస్తామని చెప్పేసి 4 రోజులు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ప్రజలందరూ కూడా రాహుల్ గారితో లక్షలాది మంది నడవడం జరిగింది. మేము ఆ పాత వీడియోలో ఒకసారి తీసి చూడండి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకు కానీ, ఇటు పక్కన అధికార వైఎస్ఆర్సీపీకి కానీ థ్రెట్ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచే. మా పార్టీ నుంచి ఎవరికి థ్రెట్ ఉంటుందా అనేది మాకు సంబంధం లేని విషయం. మీరే గట్టి పోటీ ఇస్తారని అనుకోవాలి. మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వల్ల ఒక పార్టీ నష్టపోవాలని కానీ, ఒక పార్టీ లాభపడాలని కానీ, ఇంకో పార్టీ పెరగాలని కానీ ఇవన్నీ మా డిక్షనరీలో ఉండవు. అదే కాంగ్రెస్ పార్టీ అన్నది పార్టీని విశ్వసించి పార్టీకి వచ్చే ఓట్లు మాత్రమే మేము కోరుకుంటాం. కానీ మా పార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్లో పడాలని, మా పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి రావాలని, మా పార్టీ వల్ల జనసేన నాయకుడు ఏదో అవ్వాలని మాకు అలాంటి రాజకీయం కాంగ్రెస్ పార్టీ వెరీ క్లియర్ పాలిటిక్స్ చేస్తుంది. మా పార్టీగా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని నమ్మే వాళ్ళు మాత్రమే మాకు ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి నాయకులు మాత్రమే కాంగ్రెస్ పార్టీతో నిలబడతారు. మేము ఎవరిని డిఫెన్స్లో పాడేయాల్సిన అవసరం లేదు. పవర్లోకి రావడానికి మేము ఎంత శక్తి ఉంటే ఆ శక్తితో మేముగా పని చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీని మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వేరే పార్టీలను డిఫెన్స్లో పాడేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. వేరే పార్టీల నుంచి కూడా మేము తెచ్చుకోము. కాంగ్రెస్ పార్టీని వదిలినటువంటి పాత కాంగ్రెస్ నాయకుల గురించి చెప్తా ఉన్నా నేను. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటా ఉన్నా నేను. వేరే పార్టీ వాళ్ళను మేము మా దగ్గర నాయకత్వం
నాయకులుగా తయారైపోయి పక్కకి వెళ్ళినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఆలోచనలో పడినారు. మా కాంగ్రెస్ పార్టీని మేము వదులుకొని వెళ్ళిపోయినాం, మళ్ళీ మా కాంగ్రెస్కి మేము వెళ్ళాలి అని కోరుకుంటున్నారు అనే విషయం చెప్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక నెల రోజులు ఆగాలి ఇంకా ఆంధ్రప్రదేశ్లో. క్లియర్ గా చెప్పేది అవునా, 24లో మీ ప్రభావం ఏంటి అని. మా ప్రభావం బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇప్పుడు ఆ ప్రభావం బ్రహ్మాండం అనేది తెలియాలి అని అంటే బ్రహ్మాండంగా ఉండబోతుంది. మీరు 24లో ఎలక్షన్లలో డైరెక్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీని ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా చూడబోతున్నారు. నిర్ణయాత్మక పార్టీనా శక్తివంతమైన పార్టీగా చూడబోతున్నారు. ఇది వెరీ క్లియర్. 2014 వరకు ఆంధ్రప్రదేశ్ అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ కనిపిస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది. పాత కాంగ్రెస్ పార్టీ రోజులన్నీ కూడా మీకు కనిపించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా బౌన్స్ బ్యాక్ కాబోతుంది. అని అంటే మీరు ఒక అభ్యర్థిని అనుకోవాలి కదా, సీఎం అభ్యర్థి షర్మిల గారేనా? సీఎం అభ్యర్థిని చెప్తేనే పవర్ లోకి వస్తారు. కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అటే తీసుకొచ్చుకున్నారు. మీరు కాదన్నా, మీరు అవునన్నా కాదన్నా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తెలంగాణలో పైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అన్నదే ఒక పెద్ద సీఎం క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సీఎం క్యాండిడేట్. అలానే మేము ప్రజల్లోకి వెళ్తాం. ఇక్కడ పక్కన కర్ణాటకలో కూడా సిద్ధరామయ్యని మళ్ళీ ప్రాజెక్ట్ చేసుకున్నారు తప్పించి ఒక కొత్త క్యాండిడేట్ని మళ్ళీ తీసుకురాలేకపోయారు. ఇక్కడ అంతే, ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ పైకి వెళ్ళగలిగింది. మా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇతను సీఎం, ఇతను డిప్యూటీ సీఎం, ఇతను మినిస్టర్ అని ఎప్పుడు చెప్పదు. మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా మా పార్టీ వెరీ క్లియర్ గా ఉంటది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీనే ఒక సీఎం అభ్యర్థిగా చూస్తారు, పార్టీనే సీఎం అభ్యర్థి. పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత అది డెసిషన్స్ అన్ని కూడా ఎమ్మెల్యేల మెజారిటీ మేరకు, ఎమ్మెల్యేలందరూ సిఎల్పి నాయకుని ఎన్నుకుంటారు, వాళ్ళ అభిప్రాయం మేరకు దాని తర్వాత నిర్ణయాలు ఉంటాయి. కానీ మేము ఎప్పుడు కూడా సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించేటువంటి ఆచారం కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో లేదు. రైట్. ఫైనల్గా సో మీ గురించి కొంత చదివితే నాకు తెలిసింది ఏంటంటే మీరు చాలా రాడికల్ అని తెలిసింది. రాడికల్ నో సార్, అది కరెక్ట్. మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా తప్పు. అది కాదా? నేను బ్యాక్గ్రౌండ్ పరంగా మేము కంప్లీట్లీ ఫ్యాక్షన్ రిలేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా నేను ఎక్కడ గొడవలు కానీ వాటన్నిటిలోకి ఇక్కడ కేసులలో కానీ ఒకరిని కొట్టడం కానీ ఒకటి మీనికి దౌర్జన్యంగా వెళ్ళడం కానీ ఇవన్నీ ఏమి జరగలేదు. నేను చాలా క్లియర్గా ఉన్నాను. నా గురించి అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఇలాంటి వాటిలోకి వెళ్ళలేదు. అది గతంలో ఎప్పుడో జరిగిపోయింది. మా ఫ్యామిలీలో అన్ని మర్డర్లు అవ్వడం కానీ చంపడం కానీ అవన్నీ జరిగిపోయినాయి. దట్ నేను చాలా క్లియర్గా ఒక విద్యార్థి నాయకుడిగా ప్రభుత్వాల వల్ల కదా, ప్రభుత్వాలు అని అంటే దానికి ఒప్పుకోరు. ప్రభుత్వాలని కాదు కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ అభివృద్ధి చెందడం వల్ల ప్రజలందరూ కూడా వెరీ క్లియర్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ గొడవలు కానీ కొట్లాటలు కానీ మర్డర్లు కానీ రాజకీయ పార్టీలకి తొత్తుగా ఉండి ఒక పార్టీ కోసం ఇంకో పార్టీ మీద డామినేషన్ చేయడం కానీ గొడవలు చేయడం కానీ మర్డర్లు చేయడం కానీ ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడున్నటువంటి పాత కుటుంబాలన్నీ కూడా చాలా క్లియర్గా ఆలోచించుకున్నాయి. అలాంటి గొడవలన్నీ కూడా రాజకీయంగా సామాజికంగా నేను ఇందాక చెప్పినట్లు విద్యాపరంగా అభివృద్ధి చెంది ఉన్నారు కాబట్టి అవన్నీ దూరం అయి ఉన్నాయి. అవి దూరంగానే ఉన్నాయి. అవి చాలా క్లియర్గా ఉన్నాం మేము. అలాంటివి ఏమి ఉండవు. విద్యార్థులుగా అప్రోచ్ అవుతాం, యువకులుగా కలుస్తాం, మంచి పార్టీ గురించి మాట్లాడతాం. కానీ ఇంతకు మించి వేరే గొడవ. మీటింగ్ ఎజెండా ఏంటి రాహుల్ గాంధీ గారితో? ఎజెండా ఏముంది సార్, మేము లాస్ట్ ఏమేమి జరిగాయి, రఘువీరారెడ్డి గారు వెళ్ళారు, పళ్ళన్ రాజు గారు వెళ్ళారు, వీళ్ళంతా వెళ్ళి కలిసారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికల మీద కదా. అంటే అక్కడ కోఆర్డినేషన్ కమిటీతో పాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది. ఓకే. ఆ మీటింగ్లో మాకు మా పిసిసి ప్రెసిడెంట్ గారు రుద్రరాజు గారి దగ్గర నుంచి మొదలుకుంటే నేను విద్యార్థి నాయకుడిగా నా దాకా అవకాశం వచ్చింది. కేవీపీ గారు కూడా నో సార్ కొంచెం హెల్త్ సంబంధించి బయటికి వెళ్ళి ఉన్నారు, సో అందుబాటులో లేకపోయారు. ఫ్రూట్ఫుల్ మీటింగ్ చాలా క్లియర్గా జరిగింది. పార్టీని ఏ విధంగా స్ట్రెంథన్ చేసుకోవాలి, వచ్చే 24 ఎలక్షన్లలో మనం ఏ విధంగా శక్తివంతంగా మారాలి అనే దాని మీద వెరీ క్లియర్గా పార్లమెంట్ ఎన్నికలు అండ్ అట్ ది సేమ్ టైం ఏపీ ఎన్నికలు, ఆ అసెంబ్లీ ఎన్నికల గురించి చాలా క్లియర్గా జరిగింది. వాళ్ళు కూడా చాలా క్లియర్గా మంచి ఆంధ్రాకి చాలా క్లియర్గా ఉన్నారు. ఈ పొత్తుల వ్యవహారాలు ఇవన్నీ ఏమీ లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీని మనం ఏ విధంగా
ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అనే దాని మీద మాత్రమే డిస్కషన్ జరగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు విషయం కానీ ఎక్కడ ఏం చర్చకి రాలా? ఇవన్నీ వచ్చాయని చెప్పాను అన్నారు, బాగా అవన్నీ జరగలేదు. నిన్న మీటింగ్ జరిగిన తర్వాతే షర్మిల గారు ఈ రోజున వచ్చి జాయిన్ అవుతారు, ఈ పలానా డేన వస్తారు అక్కడికి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి బయటికి వార్తలు వచ్చినాయి. అది చాలా రోజుల నుంచి జరుగుతుంది సార్. అది ఆ మీటింగు దానికి సంబంధించి పొత్తుల వ్యవహారాలు కానీ వాటన్నిటి ఏం డిస్కషన్స్ ఏం జరగలేదు. అది ఫ్రూట్ఫుల్గా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మనం ఈ 3 నెలల్లో ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఒక కాంగ్రెస్ పార్టీని ఒక శక్తివంతమైన పార్టీగా ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విషయాల మీద మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ఎక్కడెక్కడ మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకొని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం కానీ రావడానికి ఎక్కడెక్కడ ఏ మీటింగ్స్ అరేంజ్ చేసుకోవాలనే వాటి మీద చర్చ జరిగింది. మల్లికార్జున ఖర్గే గారు వచ్చిన తర్వాత ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కొంచెం కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చినట్టుగా ఉంది. ఆయన చాలా గొప్ప నాయకుడు సార్. ఎప్పుడో విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన అంచెలంచెలుగా ఎదిగినటువంటి మంచి సబ్జెక్టు కలిగినటువంటి నాయకుడు. దేశ అన్ని ప్రాంతాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు జరిగినటువంటి అభివృద్ధికి మీద కానీ సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకుడు. రాజ్యసభలో కానీ రాష్ట్ర మంత్రిగా కానీ కేంద్రంలో కానీ అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు. ఆయన ఒక మంచి టాల్ పర్సనాలిటీ. మాకు 2024లో ఆయనే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని అంటున్నారు. ఆ విషయాలన్నీ కూడా డిస్కషన్ పెద్ద స్థాయిలో జరుగుతాయి సార్. నేను ఆ స్థాయిలో మాట్లాడలేరు. బట్ నేను ఒక విద్యార్థి నాయకుడు, నా పరిధి మీటింగ్ వెళ్ళారు కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నేను మిమ్మల్ని ఇవన్నీ ఇంత పెద్దగా అడగను. నేను అవన్నీ కూడా చాలా పెద్ద విషయాలు. వాటిని పెద్ద నిర్ణయాలన్నీ కూడా చాలా పెద్దవాళ్ళు మా దగ్గర CWC అని చెప్పేసి అత్యున్నతమైనటువంటి కమిటీ ఉంది, వర్కింగ్ కమిటీ. ఆ కమిటీలో జరిగేటువంటి నిర్ణయాలు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, థ్యాంక్ యూ మధు యాదవ్ గారు.